క్వశ్చన్ నెంబర్ తీసుకుందాము. క్వశ్చన్ నెంబర్ 840 and 721 is serial number 1 and 2 are postponed on the request of the member. Sri Kunamaneni Sambashivaravu garu on behalf of Mukhyamantri Gari వారి దీంతోని పంచాయతీరాజ్ మినిస్టర్ గారు శ్రీమతి సీతక్క గారు మాట్లాడవలసిందిగా. అధ్యక్ష 1032 ఏ ప్రశ్నకు రూపాయల కోట్లలో అన్ని సంక్షేమ శాఖలు 22-23 సంవత్సరానికి గాను 1438 కోట్ల 62 లక్షలు ఇవ్వడమైంది అధ్యక్ష. అదేవిధంగా 23-24 సంవత్సరానికి గాను 950 కోట్ల 4 లక్షలు ఇవ్వడమైంది అధ్యక్ష. బి ప్రశ్న పెండింగ్ బిల్స్ ఇప్పటి వరకు ఎంత అని అడిగినప్పుడు 5520 కోట్ల 60 లక్షల అధ్యక్ష. సి ప్రశ్నకు దశల వారీగా మొత్తాలను ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. సార్ కూనమనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ సమస్య వలన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు మానసికంగాను అలాగే కుటుంబ పరంగాను అనేక ఇబ్బందులకి గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా మనోవేదనకు గురవుతున్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వాళ్ళ ఎంపవర్మెంట్ పిల్లలకి మానసికమైనటువంటి అవమానాలకి గురయ్యే పరిస్థితి కూడా వస్తుంది అధ్యక్ష. వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వాళ్ళని కాలేజీలు పిల్లల్ని తల్లిదండ్రులను తిప్పుకుంటూ ఈ విధంగా ఈ పరిస్థితుల్లో సరే గవర్నమెంట్ కొన్ని వాళ్ళకి దశల వారీగా చెల్లించే విధంగా ఇదొక అండర్స్టాండింగ్ అయితే చేశారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి గవర్నమెంట్ ఆదేశాలని కాలేజీలు వాటిని పాటించట్లేదు. వాళ్ళు ఏ పద్ధతిలో అయినా సరే పిల్లల్ని రానియకుండా ఉంటే వాళ్ళు తల తాగట్టు పెట్టైనా సరే కడతారనేది ఉంది. సరే వాళ్ళ బాధలు కూడా వాళ్ళకు ఉన్నాయి. అందులో ఇవాళ కార్పొరేట్ కాలేజీలు అయినా సరే వాస్తవంగా ఇన్నేసి కోట్లు వాళ్ళకి బకాయిలు ఉన్నప్పుడు నడపటం కూడా వాళ్ళకి కూడా కష్టంగా ఉంది. అందులో చిన్న కాలేజీలు వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇతర అన్ని రకాల కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి త్వరితగతిన పరిష్కారం చేయకపోతే అటు ఆ యాజమాన్యాలు దెబ్బతింటాయి. స్కూల్స్ కాలేజీలు ఇంటర్మీడియట్ నుంచి మొదలది అవి చాలా మూతపడే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే మూతపడ్డాయి. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కూడా అగాధంలో పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు దాదాపు 7,000 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. సరే ఇప్పుడు గవర్నమెంట్గా చెప్పింది 1438 అలాగే 950 మొత్తంగా 5,520 అని చెప్పారు. సరే సంఖ్య నాకు కూడా అథెంటిక్గా లేదు కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే 22, 23, 24 2 సంవత్సరాలు కలిపి 3,900 కోట్లు దాదాపు సంఖ్య కలుస్తూనే ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 30% అంటే 1,200 కోట్లకు టోకెన్లు జారీ చేయటం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి బిల్లు రిలీజ్ కాలేదు అధ్యక్ష. అలాగే ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లను 3 నెలలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఆ వాయిదాల పద్ధతి అనేది కొనసాగట్లేదనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే విద్యా సంవత్సర ప్రారంభంలో 25%, మధ్యలో 50%, చివరిలో మరో 25% చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అది రొటీన్గా జరిగే ప్రాసెస్. కార్పొరేట్ స్కీమ్ కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి 35,000 రూపాయల చొప్పున అర్హత కలిగిన ఎంపిక చేసిన ప్రైవేటు ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు చెల్లిస్తున్నది.
కానీ గత 3 సంవత్సరాల నుండి ఏ ఒక్క విద్యార్థి ఫీజు కూడా చెల్లించబడలేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన కోర్సు పూర్తయిన విద్యార్థులకు కళాశాలలో సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదు. దానివలన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ విద్యాసంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మరి ఫర్దర్ డిస్కషన్ వెళ్లకుండానే సూటిగా నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చేసినటువంటి నిబంధనలు దాన్ని అమలు చేసే అవకాశం ఉందా? అవకాశం ఉన్న విధంగా మీరు చెప్పిన పద్ధతుల్లో, వాయిదాల పద్ధతుల్లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి అనుగుణంగా చేస్తున్నారా? చేసే అవకాశం ఉందా? ఎప్పుడులో పూర్తవుతుంది? ఎన్ని రోజుల్లో? ఇప్పుడు బకాయి ఇలాగే ఉంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇటువంటి కొంచెం వివరణ ఇచ్చి తద్వారా మీ వివరణ ద్వారా తల్లిదండ్రులకి, యాజమాన్యాలకి, విద్యార్థులకి ఓ మనోధైర్యం కల్పించవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ దానికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. హరీశ్రావు గారు నువ్వే మాట్లాడు సార్. పల్లా గారు మాట్లాడతారు సార్, ప్లీజ్. ఏమన్నా ఆయన వారు రాలేదనుకో నేను మైక్ అడిగాను. అక్క అందరి తరఫున మాట్లాడతాను అక్క. సంతోషం, ధన్యవాదాలు స్పీకర్ గారికి. ఫీ రియంబర్స్మెంట్ మీద ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నేషనల్ పాలసీ, స్టేట్ పాలసీ ప్రకారం ఆనాడు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే అత్యంత పేదవాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్, మెడికల్, ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులకి మొట్టమొదటిసారిగా డబ్బు లేకున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా చదవడానికి అవకాశం రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పెట్టారు. పెట్టిన తర్వాత ఆనాడు కూడా కొద్దిగా సరిగ్గా నడవనప్పుడు దాని మీద కూడా కొద్దిగా చేస్తే ఫస్ట్ కొద్ది మందికి ఇవ్వడం, తర్వాత మైనార్టీస్కి, మిగతా ఓవరాల్గా కూడా పేద ప్రజలందరూ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈబీసీ పిల్లలకు కూడా ఇవ్వడానికి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. 2014లో దీన్ని ప్రభుత్వం మారినప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు 1508 కోట్ల బాకీలు ఉండే. ఆనాడు అధికారులు చెప్పారు, అధ్యక్ష లేదు ఇది పాత ప్రభుత్వం ఉన్నది, మేము కట్టమని చెప్పేసి అనంటే ఆనాడున్న ముఖ్యమంత్రి గారు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి 1508 కోట్ల 73 లక్షలు ఉంటే ఆనాడు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత అప్పటి నుండి 2014 నుండి 2023 వరకు ప్రతి సంవత్సరం అయ్యే ఖర్చు దాని మీద 2300 నుండి 2500 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. ఇందులో ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ అని ఉంటుంది. స్టూడెంట్స్కు మెయింటెనెన్స్ ఫీజు ఆ స్టూడెంట్స్కి సంబంధించి డైరెక్ట్గా వేస్తారు అధ్యక్ష. ఆర్టీఎఫ్ అని చెప్పేసి రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అని చెప్పేసి ఆ విద్యార్థులకు సంబంధించింది డైరెక్ట్గా మొత్తం కూడా వాళ్ళ మేనేజ్మెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్. ఎంటీఎఫ్ ఇచ్చిన తర్వాతనే ఆర్టీఎఫ్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం జరిగి విద్యార్థులకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా పెండింగ్ ఉంటున్నప్పుడు అనేక సార్లు ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి, సోషల్ వెల్ఫేర్ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి దగ్గర గత 2 సార్లు కూడా ప్రభుత్వాలు ఉన్నప్పుడు 2014 నుంచి 2024 కూడా అనేక సార్లు మీటింగ్ అయినప్పుడు కొద్దిగా దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి అని నిర్ణయంతో 18,500 కోట్ల రూపాయలు 9 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చినప్పుడు కొంత బకాయిలన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో ఇవ్వరు అధ్యక్ష. ఈ సంవత్సరంలో చేరిన విద్యార్థులందరూ అప్లికేషన్స్ అనేది జనవరి వరకు ఉంటే అది మార్చి వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ 2023-24 కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అధ్యక్ష. కానీ ఈ 15 నెలల్లో ఇప్పటికీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 8,000 కోట్ల బకాయిలైనాయి. ఇవాళ నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పిన అధ్యక్ష, ఇవాళ అనేక మంది జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు అనేక మంది నిరుద్యోగులు పెట్టుకునే అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉండే పీజీ చదువుకొని, డిగ్రీ చదువుకొని,
పోస్ట్ డాక్టరేట్ చదివి అదేవిధంగా పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా పెట్టుకున్నాయి. వాళ్ళు కిరాయికి తీసుకున్న కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేకపోతున్నారు, రెంట్ కట్టలేకపోతున్నారు, పిల్లలకు వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ ఫీజు కూడా కట్టలేకపోతున్నారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికున్న 8,000 కోట్ల బకాయిల్లో దఫాలుగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదే విధంగా ఉన్నట్లయితే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ సగం పైన ఈ సంవత్సరమే క్లోజ్ అవుతాయి. వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు కల్పించుకొని మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించి ఇవాళ మన తెలంగాణలో వాళ్ళ యొక్క కాలేజీలు పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరికి పోటీ కాదు. నిజంగా వాళ్ళ పరిస్థితి నేను మొన్ననే ఒకసారి చెప్పిన, సితారా సినిమాలో శరత్ బాబు లాగా ఉంది అధ్యక్ష. డొక్కు కారు ఒకటి ఉంటుంది, మామూలుగా తెల్ల చొక్కా వేసుకుంటారు. కానీ వాళ్ళు ఇవాళ బయటికి పోదామంటే ఒక్క 50 రూపాయలు 100 రూపాయలు కూడా లేని పరిస్థితి ఉన్నది అధ్యక్ష. చాలా దీనావస్థలో యాజమాన్యాలు ఉన్నాయి. దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు మొత్తం ప్రొఫెషనల్ కాలేజీలు కలిపి ముందుగా గ్రీన్ ఛానల్ పెట్టి దీన్ని అంతా క్లియర్ చేస్తేనే ఆ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, యాజమాన్యాలు నడపగలుగుతాయి, ఈ వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టకుండా ఉంటుందని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు మీరు అవకాశం ఇచ్చినందుకు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఫీజు రీయింబర్స్మెంటు కాలేజీలు ప్రత్యేకించి మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్లో చాలా వరకు పెరిగిపోయినాయి అధ్యక్ష. దాదాపు ప్రతిపక్ష నాయకులు చెప్తూ 8,000 అంటున్నారు, కూనంనేని సాంబశివరావు గారు 7,000 అంటున్నారు, మంత్రి గారు 5,520 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం 2 సంవత్సరాల పేమెంట్ చూస్తే ఒక సంవత్సరం 1,400 కోట్లు, ఒక సంవత్సరం 900 చిల్లర. ఈ లెక్కన మనం పేమెంట్ డ్యూస్ క్లియర్ చేస్తూ పోతే 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాల్లో మళ్ళా అంతే మొత్తం పేరుకుపోతుంది. కాబట్టి ఇది గుదిబండ అయి కూర్చుంటుంది. ప్రాబ్లం ఏమవుతుందని అంటే అధ్యక్ష, సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు యాజమాన్యాలు బాగా సతాయిస్తున్నాయి విద్యార్థులను. మీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, మీరు డబ్బులు కట్టండి అని యాజమాన్యాలు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పెద్ద ఎత్తున సతాయిస్తాం. చాలా వరకు మా దగ్గరికి వస్తున్నారు, మేము ఆ యాజమాన్యాలకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి. ఆ దుర్భరమైన పరిస్థితి ఇవాళ రావద్దు. ఇది మీరు మొదలుపెట్టిన పథకమే అక్క. మంత్రి గారు చెప్తున్నా, ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ స్కీమ్. ఆయన ఆ రోజు విద్యార్థులు అప్పుడప్పుడే ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో స్థాపితమైనవి. ఆ టైంలో ఫీజు కట్టడం వాళ్ళకి ఈ కళాశాలల్లో 50 నుంచి 60% మంది పిల్లలు చదువుకునే విద్యార్థులు రిజర్వ్డ్ కేటగిరీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ బీపీఎల్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళే ఉంటారు అధ్యక్ష. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అనే ఈ పథకానికి మీరు ఇదే బడ్జెట్లో మీరు మొత్తం డ్యూస్ క్లియర్ చేసి వచ్చే సంవత్సరం మీరు ఒక ప్రణాళికబద్ధంగా పోండి. ఇప్పుడే మన ప్రతిపక్ష నాయకులు చెప్తూ దాదాపు 2,500 కోట్ల ఖర్చు ప్రతి సంవత్సరం మనకు ఈ స్కీమ్ కింద ఖర్చు అవుతుంది. మనం అరకొర నిధులు కేటాయిస్తున్నాం బడ్జెట్లో, అది ఇంకా పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రొఫెషనల్ కాలేజెస్ కూడా నడపడం కూడా చాలా కష్టమైపోయింది అధ్యక్ష. కాబట్టి అటు ప్రొఫెషనల్ కాలేజెస్ నడవాలన్నా, ఇటు విద్యార్థుల సాధక బాధకాలు తీరాలన్నా ప్రభుత్వం కొంచెం ఇతోధికంగా వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ప్రభుత్వాన్ని మొత్తం ఈ సంవత్సరమే డ్యూస్ క్లియర్ చేయవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, పాల్వాయి హరీష్ రావు గారు వ్యక్తం చేసినటువంటి వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయడం కోసం అధ్యక్ష, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు 829 కోట్ల 12 లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు అథెంటిక్గానే మేము చెప్పేది, దాన్ని దాయాల్సిన అవసరం లేదు. ఉన్న బకాయిలు 5,520 కోట్ల 60 లక్షల రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష. ఇందులో మా రాజేశ్వర రెడ్డి అన్న చాలా మేము గత ప్రభుత్వంలో అన్నీ క్లియర్ చేసినామని మాట్లాడిండ్రు. అన్న చెప్తున్న 3,000 కాదు, 4,341 కోట్ల 50 లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు. దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిన బకాయి ఎంత అంటే 1,179 కోట్ల 10 రూపాయలు మా ప్రభుత్వం వచ్చినాక
7/12/2023 7వ తారీఖు నాడు మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి మేము లెక్కగట్టింది 1179 కోట్ల 10 లక్షల అధ్యక్ష. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు అన్ని కలుపుకుంటే మరి 5,520 కోట్ల 60 లక్షలని మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. వాస్తవంగా మీరు చెప్పినటువంటి బాధలు పిల్లలు గతం నుంచి కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని, ఇది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం. ఆ పథకం ద్వారా ఎంతోమంది పేద పిల్లలు కార్పొరేట్ కళాశాలలో కూడా ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో మీరు సరిగ్గా ఇవ్వక, ఫీజులు కట్టక, సర్టిఫికెట్స్ రాక, వాళ్ళ ఎగ్జామ్స్ ఫర్దర్ స్టడీస్ కానీ లేదా ఎంప్లాయీగా ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సర్టిఫికెట్స్ లేక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ రకంగా మా ప్రభుత్వం 829 కోట్లను రిలీజ్ చేసి మరి అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతోటి వాళ్ళ సంఘాలతోటి కూడా మాట్లాడి విడతల వారీగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇక్కడి నుంచి మేము యాజమాన్యాలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీకు మా డిప్యూటీ సీఎం గారు పిలిచి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల సర్టిఫికెట్లు ఆపకుండా వాళ్ళ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తొందరలోనే, ఎందుకంటే మా యొక్క పథకం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకం, ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఎడ్యుకేషన్కు మరి ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి తొందరలోనే ఈ బకాయిలు చెల్లించే విధంగా మేము చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో 1,200 కోట్ల పైగా టోకెన్స్ రైజ్ అయి ఉన్నాయి. కొన్ని ఇతరత్ర కారణాల రీత్యా ఆగింది. తొందరలోనే క్లియర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను దీనికి సంబంధించి ఒక 3 క్వశ్చన్స్ అంటే ఉప ప్రశ్నలు వేస్తున్నాను. దాని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందనేది నేను కోరుతున్నాను. టోటల్గా ఎంతకాలంలో ఈ బకాయిలు చెల్లించగలుగుతారు? నెంబర్ 1 అంటే ఈ సంవత్సరం మొత్తం చెల్లించగలుగుతారా, లేకపోతే ఎంత సమయం పడుతుంది? రెండోది, ఒకవేళ అది కుదరకపోతే దశల వారీగా చెల్లించాలన్నప్పుడు మొదటి దశ ఎంత చెల్లిస్తారు? 2. మూడోది, ఆ చెల్లించే వాళ్ళల్లో ప్రాధాన్యతలు ఏమిటి? అంటే దానిలో చిన్న చిన్న జూనియర్ కాలేజీలు ఇటువంటివి ఉంటాయి, జూనియర్ డిగ్రీ కాలేజెస్, దానికి సంబంధించిన ప్రాధాన్యతలు. అది మూడోది అధ్యక్ష. ఆ విధంగా టోటల్ ఒక హామీ భరోసా ఇవ్వటమే కాకుండా కొంత ఇమీడియట్గా రిలీజ్ చేస్తే, మొదటి దశలో ఇమీడియట్గా రిలీజ్ చేస్తే వాళ్ళకు సొలేస్గా ఉంటుందని తెలియజేస్తూ, ఈలోపు పిల్లల తల్లిదండ్రుల్ని ఒత్తిడి చేయకుండా యాజమాన్యాలతో గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ స్థాయిలోనో ఆర్డీఓ స్థాయిలోనో వాళ్ళకి మీరు అధికారాలు ఇచ్చి వాళ్ళ యాజమాన్యాన్ని పిలిచి వాళ్ళకి భరోసా ఇచ్చి తద్వారా మొదటి దశ ఇంత విడుదల చేస్తే ఆ భరోసాతో వాళ్ళు కూడా తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టరు. అందుకని ఈ 4 అంశాలని సీతక్క గారు నోట్ చేసుకుని దీనిపైన క్లియర్గా హామీ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాజమాన్యాలు పిల్లలు పెద్ద రిలీఫ్ ఫీల్ అవుతారని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. సీతక్క గారు ఎంతసేపు గత ప్రభుత్వ బకాయిలని మా మీద బుద్ధి చల్లే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. 2014-15లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా 2,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు. ఆ రోజు 2,000 కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఆ రోజు చెల్లించాం. మేము మీలాగా బకాయిలు పెట్టిపోయారు మేము ఇవ్వము అని అనలేదు అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు 2,000 కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. ఇక రెండో విషయం అధ్యక్ష, బీఆర్ఎస్ హయాంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనే లేదు, జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. 2 సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా 2,000 కోట్లకు తగ్గకుండా
9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము. సో మా రిక్వెస్ట్ వల్ల కూడా ఇవాళ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయి అధ్యక్ష. సగానికి సగం మూతపడ్డాయి అధ్యక్ష. వాళ్ళకి ఏమవుతుందంటే అధ్యక్ష, కరెంట్ బిల్ కట్టకపోతే కట్ అయిపోతుంది, మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోతే కట్ అయిపోతుంది, వాటర్ బిల్లు కట్టాల్సిందే, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు 2 ఏళ్ళు 15 నెలలు 2 ఏళ్ళు ఒక్కసారి వరుసగా బిల్లులు రాకపోతే అధ్యక్ష కాలేజీలన్నీ కూడా ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు సర్టిఫికెట్లు రాక పిల్లల విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక విషయం కూడా సీతక్క గారు మా హయాం అన్నారు. యాక్చువల్లీ నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష. మాకేముంటుండే అంటే అధ్యక్ష, ఈ రైతు బంధు జూన్ జూలైలో ఒక 7,000 కోట్లు ఇచ్చేవాళ్ళం, నవంబర్ డిసెంబర్లో 2వ విడత రైతు బంధు 7,000 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైనా నేను కూడా డిసెంబర్లో మీటింగ్ పెట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే 2 సార్లు రైతు బంధు పోయినప్పుడు ఫైనాన్స్ మీద కొంత ఒత్తిడి ఉండేది. 2వ విడత రైతు బంధు అయిపోయిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇద్దాం. మీరు వచ్చారు, అప్పుడు ఎగ్జాక్ట్గా అదే టైంలో మీ గవర్నమెంట్ వచ్చింది. కానీ పోయిన జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ₹1 కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇది పేరుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. సో నేను అనేది ఒకరి మీద ఒకరు చేయడం కాదు, కానీ విద్యార్థుల భవిష్యత్తు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కాలేజీలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఈ మార్చి నెలాఖరులో ఉన్నాం కనుక ఈ ఒక 2,000 కోట్లన్నా మినిమం వెంటనే ఇవ్వగలిగితేనే ఆ కాలేజీలు, ఆ పిల్లలు బయటపడే పరిస్థితి ఉంది అధ్యక్ష. మన సీతక్క గారు ఒక 800 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాస్ ఆన్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. మీరు బడ్జెట్లో పెట్టారు, మొన్న బడ్జెట్లో పెట్టిందన్న ఈ మార్చ్ 31 లోపు తప్పకుండా విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తును, కాలేజీల భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గౌరవ మంత్రివర్యులు. కాలేజీ యాజమాన్యాలతోటి ఆల్రెడీ మా డిప్యూటీ సీఎం గారు మాట్లాడి మీకు దశల వారీగా ఇవ్వడం జరుగుతుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎవరి సర్టిఫికెట్లు కూడా ఆపొద్దని కూడా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కున్నంనేని సాంబశివరావు గారు పర్ఫెక్ట్గా ఏ టైంలోపు మీరు ఇవన్నీ ఏ వాయిదాల పద్ధతిలో ఏ కాలేజీలకు చెల్లిస్తారని అడగడం జరిగింది. తప్పకుండా దశల వారీగానే వాళ్ళను సంతృప్తిపరిచే విధంగా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. మాకు కూడా మేము వచ్చి రాగానే మరి అప్పులే కాకుండా 21,000 కోట్ల రూపాయలు ఒక రైతు రుణమాఫీకే అత్యధికంగా నిధులు కేటాయించడం మూలంగా కూడా మిగతా శాఖలకు కొద్దిగా బర్డెన్ పడ్డ మాట వాస్తవం. అది ఇప్పుడు రాబోయే కాలంలో అంతా బర్డెన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే చెల్లిస్తాం. దాదాపుగా 1,200 కోట్లకు పైగా టోకెన్స్ కూడా రైజ్ చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా 2 దఫాలుగా ఒకసారి 65 కోట్ల 55 లక్షలు, ఒకసారి 764 లక్షల 57, ఒకసారి 764 కోట్ల 57 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేము పెండింగ్ పెట్టాలని లేదా ఆపాలని, విద్యార్థులకు భారం కావాలని మాకు ఎట్టి పరిస్థితులు లేదు సార్. ఈరోజు విద్య అనేది మనకు ఎంతో అవసరం. అవే మన విద్యార్థులే నేటి మన మానవ వనరులు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ క్లియర్ చేసే ప్రయత్నంలోనే కొద్దిగా డిలే అయింది. అందులో కూడా మీరు పెట్టినే మళ్ళీ మీరు పెట్టిరని అంటారు. అరే మీరు చేస్తేనేమో గొప్పగా చెప్పాలంటారు, మీ తప్పులు అడుగుతానేమో అడగొద్దు అంటారు. అరే మేము కూడా కడుతున్నాం, మేము కట్టలేదు అంటే కదా మీరు బాధపడాలి. ఇది విద్యార్థులది, ఇది విద్యార్థుల కోసం కాబట్టి అందుకనే బాధ్యత ఉన్నటువంటి నాయకుడిగా మా డిప్యూటీ సీఎం గారు పిలిచి వాళ్ళతో మాట్లాడి మా సిచ్యువేషన్ ఇది ఉందయ్యా, మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆపుతామని అనడం లేదు, ఇస్తున్నాము. కంటిన్యూస్ ప్రాసెస్ అదే బిల్స్ అనేది. కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు. ఆ గతంలో ఒకసారి ప్రకటించి కూడా ఉన్నారు, తొందరలోనే క్లియర్ చేస్తామని. ఆ మాటను తొందరలోనే నిజం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. సీరియల్ నంబర్ 4, క్వశ్చన్ నంబర్ 815, శ్రీ లక్ష్మీకాంత రావు తోట అండ్ అదర్స్, ఇన్సెంటివ్ టు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు
జవాబు అధ్యక్ష. టీ ఐడియా పథకం క్రింద జనరల్ కేటగిరీ కోసం పెట్టుబడి మొత్తం 15% చొప్పున పెట్టుబడి సబ్సిడీని 20 లక్షల వరకు పరిమితం చేయబడింది అధ్యక్ష. అయితే మహిళా యాజమానులైన సంస్థల కోసం అదనంగా 10% పరిమితి అంటే 10 లక్షల వరకు మొత్తం 30 లక్షలను ప్రభుత్వం సమకూరుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీపై 100% రియంబర్స్మెంట్ కార్యక్రమం అధ్యక్ష. పారిశ్రామిక ఎస్టేట్లు, పారిశ్రామిక పార్కులో భూమి ధరలో 25% రాయితీని అంటే 10 లక్షల వరకు పరిమితం చేయబడుతుంది అధ్యక్ష. పారిశ్రామిక వినియోగం కోసం 25% భూ మార్పిడి ఛార్జీలను 10 లక్షల వరకు పరిమితం చేయబడటం అధ్యక్ష. దాంతోపాటు ఒక యూనిట్కి రూపాయి చొప్పున నిర్ణీత విద్యుత్ సంబంధించిన రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. నికర రాష్ట్ర వస్తువులు అదేవిధంగా సేవల పన్నుపై జిఎస్టి, ఎస్జిఎస్టి 100% రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సంవత్సరం ఒకటికి 9% గరిష్ట రియంబర్స్మెంట్ లోబడి సంవత్సరం ఒకటికి 3% అధికంగా నూతన సూక్ష్మ చిన్న తరహా సంస్థల ద్వారా నిర్ణీత మూలధన పెట్టుబడిపై తీసుకున్న కాలిక రుణంపై పావులా వడ్డీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వబడటం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 1 కోటి గరిష్ట పరిమితితో ఐఐడిఎఫ్ నుండి మౌలిక సదుపాయాల వ్యయంతో 50% తోడ్పాటు ద్వారా స్వాతంత్ర సంస్థలు, పరిశ్రమలు వారి కోసం పరిశ్రమ గడప వద్దనే రోడ్లు, విద్యుత్తు, నీరు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చడం జరుగుతుంది అధ్యక్ష. ఇది దాంతోపాటు మరి టీ ప్రైడ్ కింద ప్రభుత్వం కింది వాటిని కూడా అదనంగా కూడా సమకూర్చడం జరుగుతుంది అధ్యక్ష. 75 లక్షల గరిష్ట మొత్తానికి లోబడి చేసిన మొత్తం పైబడి 45% చొప్పున సబ్సిడీ ఇవ్వబడటం జరుగుతుంది అధ్యక్ష. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీపై 100%, ఇది టీ ప్రైడ్ కింద అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతిస్తున్నప్పటికీ భూధరపై 10 లక్షలకు లోబడి 33/1/3% రాయితీని అనుమతిస్తూ కేటాయింపు తేదీ నాడు అమల్లో ఉన్న రేట్ల చొప్పున భూధరను వివరించబడుతుంది అధ్యక్ష. పారిశ్రామిక వినియోగం కోసం 20% భూ మార్పిడి ఛార్జీలను 10 లక్షలకు పరిమితం చేయబడుతుంది. దాంతోపాటు యూనిట్ ఒకటికి ₹1.50 చొప్పున నిర్ణీత విద్యుత్ వ్యయ రియంబర్స్మెంట్తో పాటు నికర వ్యాట్, సిఎస్టీ లేదా రాష్ట్ర వస్తువులు సేవల పన్నులు, ఎస్జిఎస్టీ 100% రియంబర్స్మెంట్. సంవత్సరానికి ఒక ఇంటికి 9% గరిష్ట రియంబర్స్మెంట్ లోబడి సంవత్సరం ఒక ఇంటికి 3% అధికంగా నూతన సూక్ష్మ చిన్న తరహా సంస్థల ద్వారా నిర్ణీత మూలధన పెట్టుబడిపై తీసుకున్న కాలిక రుణంపై పావులా వడ్డీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ ఇవ్వటం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ₹1 కోటి గరిష్ట పరిమితితో ఐఐడిఎఫ్ నుండి మౌలిక సదుపాయాల వ్యయంలో 50% తోడ్పాటు ద్వారా స్వాతంత్ర సంస్థలు, పరిశ్రమల కోసం పరిశ్రమల వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చబడటం జరుగుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, అన్ని యూనిట్ల ఏకైక యాజమాన్యంతో ఏర్పాటు చేయాలి లేదా భాగస్వామ్యంతో కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 100% వాటా కలిగి ఉండాలి అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, టీజీ ఐపాస్ పోర్టల్లో లభ్యంగా ఉన్న డేటా ప్రకారం తెలంగాణలో ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం 1,02,301 మందికి ఉపాధి కల్పనతో 1,11,37.7 కోట్ల పెట్టుబడితో 5,626 యూనిట్ల అనుమతులు పొందాయి అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం అవునండి. 880 ఎకరాల విస్తీర్ణంలో వికారాబాద్ జిల్లాలోని ఏంకతల వద్ద మొబిలిటీ వ్యాలీ, మీ ప్రాంతంలోనే అధ్యక్ష,
ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష. తద్వారా రాష్ట్రంలో 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 4 లక్షల మందికి ఉపాధి అవకాశం కలిగేలా ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. శ్రీ లక్ష్మీకాంతరావు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రైజింగ్ అనే ప్రణాళికతో దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా 3,04,00,000 కోట్ల పైచిలకు బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గౌరవ బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు ఒక దళిత బిడ్డ. ఆయన ఆర్థిక మంత్రిగా బడ్జెట్ని ప్రవేశపెట్టడమే కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయానికి ఉన్న నిబద్ధతకు అది ఒక నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపుగా 0.5% నిమ్న వర్గాలు, సామాజిక న్యాయాన్ని కోరుకునే వర్గాలకు సంబంధించి కేటాయించడం ఎంతో గర్వకారణంగా ఉంది అధ్యక్ష. ఈ బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మరియు డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ప్రశ్నకు సంబంధించి ఆర్థిక వ్యవస్థలో కానీ శ్రామిక శక్తిలో కానీ మహిళల భాగస్వామ్యం, వారి యొక్క సేవలు ఎనలేనివి. ఒకానొక కాలంలో అధ్యక్ష, ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు మన తల్లులు వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులే మన దేశానికి ఆర్థిక మాంద్యం నుండి బయటపడేసినాయి అధ్యక్ష. ఈరోజు 1,000 కోట్ల విలువ కలిగినటువంటి ఇన్ఫోసిస్ సంస్థ యొక్క పెట్టుబడి అధ్యక్ష, తల్లి సుధామూర్తి గారు పోపుల డబ్బలో దాచుకున్న 10,000 రూపాయల నుంచే ప్రారంభమైన విషయము మనమందరము గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా, ఎంఎస్ఎంఈల ద్వారా కూడా మన మహిళలు ప్రతిభను కనుపరుస్తూ వివిధ రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు అధ్యక్ష. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ రాసిన డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనేటటువంటి పుస్తకంలో అధ్యక్ష, మహిళలకి వ్యాపార రంగంలో అవకాశాలు ఇవ్వడం అంటే అది మహిళల యొక్క స్వేచ్ఛ, సాధికారికత మాత్రమే కాదు, మన అందరి జీవితాలపై నిర్దిష్టంగా ప్రభావం చేసే అంశం అని చెప్పేసి పేర్కొనడము జరిగింది అధ్యక్ష. అందుకే మన ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఎంత ఎక్కువ ఉంటే అంత ఆర్థిక పరిపుష్టత వస్తుంది అధ్యక్ష. కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో మహిళలకు కొన్ని వివిధ రకాలుగా అడ్డంకులు ఎదుర్కొంటా ఉన్నారు అధ్యక్ష. పెట్టుబడులు లేకపోవడం, ఆర్థిక వనరుల లేమి, మౌలిక వసతులు లేకపోవడం, కుల మరియు లింగ వివక్షకు గురి కావడం, ట్రైనింగ్ లేకపోవడం, పాలసీలపై అవగాహన లేకపోవడం, సరైన పాలసీలు కూడా లేకపోవడం ఇంతవరకు జరిగినటువంటి అవరోధాలలో వివిధ అంశాలని చెప్పేసి నేను పేర్కొంటున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం యొక్క ఇండస్ట్రియల్ పాలసీని చూస్తే అది పెద్ద పాలసీగా మిగిలిపోయింది అధ్యక్ష. గత ప్రభుత్వం టీ హబ్లో ఎంతమంది మహిళలకి అవకాశం ఇచ్చారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి ఏర్పాటు చేసిన వి హబ్ ఎంతమంది దళిత, గిరిజన మహిళలకు అవకాశం కలిగింది అని చెప్పేసి వాళ్ళు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా బీఆర్ఎస్ హాయంలో జెండర్ ఈక్వాలిటీలో దేశంలోనే 22వ ర్యాంక్కి పడిపోవడం జరిగింది అధ్యక్ష. ఆ విషయం ప్రజలు గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అధ్యక్ష, ఈరోజు మనము మహిళల కేంద్రంగానే ఒక నూతన ఆర్థిక వ్యవస్థకి పునాది వేసుకున్నాం. స్త్రీ శక్తి, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, 500కే గ్యాస్ ఫ్రీ బస్ మొదలైనటువంటి అంశాలు పథకాల ద్వారా మహిళలకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించబోతున్నాం అధ్యక్ష. అయితే నా నియోజకవర్గానికి వచ్చినట్టయితే అధ్యక్ష, మా జుక్కల్ నియోజకవర్గంలో 30 టీఎంసీల సామర్థ్యం గల
నిజాం సాగర్ డ్యామ్ ఉంది. అంతేకాకుండా దాదాపుగా 150 చెరువులు మా నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే అధ్యక్ష, మా నియోజకవర్గానికి మహిళా సంఘాలచే లేదా మహిళా ఆంటర్ప్రెన్యూర్స్ చే నడప విధంగా ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫిష్ మార్కెట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అధ్యక్ష. మా జుక్కల్ రాష్ట్రంలోనే అత్యధికంగా సోయా పండే ప్రాంతం అధ్యక్ష. అయితే మహిళల సంఘాలతో ఒక కోఆపరేటివ్ మోడల్ని ఇండస్ట్రియల్ క్లస్టర్గా ఏర్పాటు చేసి లేదా ఒక సోయా చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయాలని మా పరిశ్రమ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు గారిని కోరుతున్న అధ్యక్ష. అన్న శ్రీధర్ బాబు గారు అధ్యక్ష హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాకు సీనియర్ అధ్యక్ష. అయితే నాకు ఉన్నటువంటి ఆ అనుబంధము ప్రేమతో జుక్కల్ నియోజకవర్గానికి కొంచెం పక్షపాతం చూపించి అభివృద్ధిలో మాకు స్పెషల్గా చూడాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా విమెన్ ఎంటర్షిప్ అకాడమీ ట్రైనింగ్ అకాడమీ కూడా మా నియోజకవర్గం లాంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేసినట్టయితే అధ్యక్ష మహిళలకు నిజమైనటువంటి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. దయచేసి మా నియోజకవర్గం మీద దయ ఉంచి మహిళా ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి జుక్కల్ లాంటి వెనుకబడిన ప్రాంతాల నుండి మహిళా ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలని ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నా అధ్యక్ష. అయితే మరి ఈ ప్రశ్న విషయానికి వస్తే అధ్యక్ష, ఈ తెలంగాణ గ్రామీణ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మరియు ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించే ప్రతిపాదన ఉన్నట్లయితే దయచేసి జుక్కల్ నియోజకవర్గానికి చేయబోయేటటువంటి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పేసి నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా పావుల వడ్డీ, చాలామంది మహిళలకు వడ్డీ లేకుండా కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలామంది మహిళలు అంటే హస్బెండ్ ఉద్యోగానికి కానీ బిజినెస్ రీత్యా బయటకు వెళ్తారు. ఈరోజు దాదాపుగా 80% బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అంటే మహిళలు ఉన్నారు. ముఖ్యంగా పట్టణాలలో మున్సిపాలిటీస్లలో ఎక్కువగా ఉన్నారు. వారిని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంది వర్క్ చేయాలని, కానీ ఇల్లు వదిలిపెట్టేసి చిన్నపిల్లలు ఉండడం కానీ బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఇంట్లోనే ఉండి పని చేసుకోవాలని చెప్పేసి ఉత్సాహంగా ఉంటుంటారు. ఈ ప్రభుత్వం మరి వారిని ఎంకరేజ్ చేయడానికి ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, లేదు ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా మరి వడ్డీ లేకుండా కానీ సబ్సిడీతో కానీ మరి ఏదైనా ఆలోచన చేస్తున్నారా అని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. చేయాల్సిన అవసరం ఉంది అని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో గౌరవ మంత్రి గారికి గతంలో కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. వెల్దండ మండలం చెరుకూరు గ్రామంలో దాదాపుగా ఒక 300 ఎకరాలు ఉంది. దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా గుర్తించి అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. హైవేకు శ్రీశైలం హైవేకు చాలా దగ్గరగా ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నది. అన్ని విధాలుగా అనుకూలంగా కూడా ఉన్నది. దాన్ని గుర్తించి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మొన్న సోలార్ ఎనర్జీ ఈ మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తాము, సబ్స్టేషన్స్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎంకరేజ్ చేయమని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది. నా రిక్వెస్ట్ మీ ద్వారా ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ మంత్రి గారికి
ఇది కొద్దిగా పబ్లిసిటీ ఇచ్చే విధంగా అందరికీ తెలిసే విధంగా ఇది తీసుకెళ్తే బాగుంటుందని, ఎందుకంటే ఆ స్కీము కానీ అది వచ్చి అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలామంది ఉత్సాహవంతులు ఉన్నారు. అందులో ఆ లేడీస్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అందరికీ ఒకేసారి ఎట్ ఏ టైంగా వారం రోజులు 4 రోజులు టైం ఇస్తే వారు ఇమీడియట్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. దీనికి పబ్లిసిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ గౌరవ మంత్రి గారు ఎంత పర్సెంటేజెస్ ఈ మహిళలకు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చెప్పినారు. కాబట్టి వాటి జోడికి వెళ్ళకుండా మా ప్రాంతంలో కల్వకుర్తి నియోజకవర్గంలో మరి ఈ మహిళలకు గాను ఏ విధంగా మరి సహకారం అందిస్తారు అని చెప్పేసి అడుగుతూ, ముఖ్యంగా చెరుకూరు గ్రామంలో ఉన్నటువంటి ఆ ల్యాండ్ను ఇండస్ట్రియల్ క్యారిడర్గా గుర్తించి మహిళలకు మరి సహకారం అందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా హైదరాబాద్కు దగ్గరగా ఉంది, పొల్యూషన్ లేకుండా కూడా ఉంటుంది. అలాంటిది మిత్రులు ఇప్పటివరకు అడిగినారు. మా దగ్గర కూడా అలాంటిది ఏదైనా ఎస్టాబ్లిష్ చేసినట్టు అయితే అన్ని విధాలుగా బాగుంటుంది, ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ ఫ్యాక్స్కాన్ కంపెనీ తుగ్గూడ దగ్గర మరి దాదాపుగా అందరికీ మహిళలకి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వరకు 10th నుంచి పీజీ వరకు చదువుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా అవకాశం వచ్చే విధంగా దాదాపుగా 3,500 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. దగ్గరగా ఉన్న వాళ్లకు వారు అవకాశం ఇస్తా ఉన్నారు. ఇలాంటివి మరి ఇంకా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మా ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ పరంగా మరి కొంత డెవలప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు స్పీకర్ గారికి. శ్రీ కేఆర్ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా మోస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే మా పర్వతగిరి మండలంలో ఒక నీరు ఆయకట్టు కట్టారు అధ్యక్ష. 80 కోట్ల రూపాయలు దాని మీద బిల్లు ఎత్తిండ్రు. అది విజిలెన్స్కి ఇచ్చాను అధ్యక్ష. అది విజిలెన్స్ ఎంక్వైరీ పెండింగ్ ఉంది అధ్యక్ష. ఆ పర్వతగిరి ఆయకట్టుకు దాని కింద సుమారుగా 2,000 నుండి 3,000 ఎకరాల పంట ఉంది అధ్యక్ష. కానీ దాన్ని ఇంతవరకు నోటిఫైడ్ కాలేదు అధ్యక్ష. 10 ఏళ్ల నుండి దానికి ఇంతవరకు నోటిఫైడ్ చేయలేదు అధ్యక్ష. అది దయచేసి తమ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. 10 ఏళ్లలో చేయలేదు అధ్యక్ష వాళ్ళు, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అన్నా అదే రిజర్వ్ ఇండస్ట్రీ మీద నాగరాజు గారు ఓకే చెప్పమంటారు. డాక్టర్ రామచంద్ర నాయక్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు గత 10 సంవత్సరాల్లో కేవలం బతుకమ్మ ఉత్సవాలకు అదేవిధంగా నాసిరకం బతుకమ్మ చీరలకు మాత్రమే వారిని వాడుకొని అవమానించిన పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట ఇస్తూ మరి మహిళలకు అన్ని రంగాల్లో వారిని ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమం మరి సాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మహిళల్ని బలోపేతం చేస్తే వారి కుటుంబాలు బలోపేతపడతాయని చెప్పేసి ఆర్థికంగా సామాజికంగా మరి వారి పిల్లలు రంగంలో రాణిస్తారనే ఒక ఆలోచన, మంచి ఆలోచన అధ్యక్ష. దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే అధ్యక్ష, మాది గిరిజన డోర్నకల్ నియోజకవర్గం, గిరిజన అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గం అధ్యక్ష. మరి మహిళలు చిన్న వయసులో భర్తల్ని కోల్పోతా ఉన్నారు అధ్యక్ష. ఎందుకో మరి చిన్న వయసులో సూసైడ్ టెండెన్సీ బాగా పెరిగింది అధ్యక్ష. రైతులు చిన్న చిన్న క్షణిక ఆవేశాలకు, చిన్న ఇంట్లో వాళ్ళ సంసార జీవితంలో చిన్న చిన్న గొడవల వల్లనే పాయిజనింగ్ తీసుకొని చనిపోతున్నారు. అదేవిధంగా ప్రమాదాల్లో ఎక్కువ చనిపోతున్నారు అధ్యక్ష. వారి పిల్లల్ని పోషించుకునే ఆర్థిక పరిస్థితి స్తోమత లేకుండా మరి తల్లి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ పరిశ్రమల్లో కానీ అదేవిధంగా మనం ఇచ్చే పథకాల్లో కానీ ఒంటరి మహిళలకు కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనేది నా కోరిక అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు ఫాక్స్కాన్ గురించి మాట్లాడారు అధ్యక్ష.
చాలా సంతోషం. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయంతో ఫాక్స్కాన్ కంపెనీ అక్కడికి వచ్చింది అధ్యక్ష. కానీ గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేరుగా ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. ఆ ఫాక్స్కాన్ కంపెనీలో 18 నుండి 20 సంవత్సరాల లోపు పెళ్లి కాని వాళ్ళే అందులో అపాయింట్ చేసుకుంటాం అంటున్నారు అధ్యక్ష. ఆ నిబంధన పెట్టకుండా ఉంటే బాగుంటుంది. చుట్టంతా అర్బనైజ్డ్ ఏరియా ఉంది. చాలామంది చదువుకున్న అమ్మాయిలందరూ మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు అధ్యక్ష. ఆ నిబంధన పెట్టకుండా ఉంటే బాగుంటుందని ఆ కంపెనీ వాళ్ళకి మంత్రి గారు డైరెక్ట్ చేయాలని కోరుతున్నారు అధ్యక్ష. రెండవ అంశం అధ్యక్ష, ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ దాదాపు 14,000 ఎకరాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంది అధ్యక్ష. అక్కడ మహిళల కోసం స్పెసిఫిక్గా ఒక 100 ఎకరాలలో డెవలప్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. దాంట్లో కూడా మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంకరేజ్ చేయడమే కాకుండా స్పెసిఫిక్గా డాక్రా గ్రూప్ వాళ్ళకి అందులో కొంత పర్సంటేజ్ అలర్ట్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవనీయులు సహచరులు లక్ష్మీకాంతరావు గారు అనేక అంశాలు మహిళల సాధికారత విషయంలో పరిశ్రమలు ఏ విధంగా దోహదపడతాయో తెలియజేయటం జరిగింది అధ్యక్ష. మా ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశం కూడా తెలంగాణ రైజింగ్లో ప్రధానమైన అంశం ఈరోజు మహిళా సోదరిమణులను కోటీశ్వర్లుగా చేయాలని ఒక ఆలోచన, ఒక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో తెలంగాణ రైజింగ్లో ప్రముఖమైన అవకాశం మహిళలకే ఇవ్వాలని ఆలోచన దృక్పథంతో ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈరోజు పరిశ్రమలు కేవలం భారీ పరిశ్రమలకు సంబంధించే ఆలోచన చేయకుండా సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక విధానం లేకుండే అధ్యక్ష. దీంట్లో ఏంది, నేను ఈరోజు విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. ఆ పాలసీ స్టేట్మెంట్ను కూడా ప్రజలందరి ముందర పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకు దాంట్లో చిన్నగా సూక్ష్మంగా ఉన్న పరిశ్రమలు నెక్స్ట్ లెవెల్ ఎదగాలి. స్మాల్ నుంచి మీడియం లెవెల్, మీడియం నుంచి మేజర్ ఇండస్ట్రీస్గా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన వాతావరణం కల్పించే ఒక ప్రయత్నంలో ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కలగజేయాలి. అనేక సందర్భాల్లో మా ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష, వీఆర్ నాట్ కంపీటింగ్ with our neighboring states. We are competing with the nations who have success stories in terms of their economy, అధ్యక్ష. మీరు అందరికి అనుకుంటవచ్చు, మేము $1 ట్రిలియన్ ఎకానమీ అనగానే ఏదో గొప్పగా చెప్తా ఉన్నారని. $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే కష్టతరమైన సాధన అధ్యక్ష. కానీ వీ హ్యావ్ ఎ డ్రీమ్. ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి 1 అడుగు 2 అడుగులు ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో మేము మా లక్ష్యాన్ని 2050కి సంబంధించిన లక్ష్యాన్ని ఈ విధమైన కార్యాచరణలో ప్రత్యేకంగా మా సోదరులు లక్ష్మీకాంతరావు గారు వేసిన ప్రశ్నలో తెలంగాణ రైజింగ్ అనే అంశం విషయంలో వారి నియోజకవర్గానికి సంబంధించి జుక్కల్ నియోజకవర్గంలో వారు జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో కూడా ఏ విధంగా తీసుకురావాలని కొన్ని సూచనలు ఇచ్చారు. ఏదైతే మేము ఎంఎస్ఎంఈ పాలసీలో తీసుకొస్తా ఉన్న ఈ పాలసీ నిర్ణయాల వల్ల మహిళా ఆంటర్ప్రీనర్షిప్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, దాంట్లో భాగంగా నేను గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. నేను మన ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా కూర్చొని మా రెవెన్యూ మంత్రి గారిని కోరటం జరిగింది అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళలకి మినీ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి గత ప్రభుత్వానికి బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మేము ఒక 20 నియోజకవర్గాల్లో మహిళలకు సంబంధించి మినీ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయడానికి ఈ సంవత్సరం కూడా నిధులు ఏర్పాటు చేసి మొదలు పెడతా ఉన్నాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా బేషిజాలకు పోము. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మేము $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే 119 కాన్స్టిట్యున్సీస్లో, నేను రాజేశ్వరరావు రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, మీ జనగాం నియోజకవర్గంలో కూడా
మీ జనగాం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా కూడా మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. దాంట్లో మహిళలకు పూర్తి స్థాయిలో మహిళలకు కూడా ఆ ప్రాంతానికి ఉన్న మహిళలకు సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీని ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా 2-3 సంవత్సరాల్లో చూపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. మహిళా డెఫినెట్లీ అంటే మాకు వాళ్ళకి ప్రతిపాదన ఇస్తే వాళ్ళకి కావాలని ప్రతిపాదన అయితే రావాలి కదా సార్. సార్ మీరు ఇవ్వమనండి, డెఫినెట్లీ వి విల్ డూ ఇట్ సార్. బేషిజాలకు పోము, నా డిపార్ట్మెంట్ అసలే బేషిజాలకు పోదు, డెఫినెట్లీ చేస్తాం. సో తెలంగాణ సార్ మిగతా వాళ్ళకు సంబంధించి తెలంగాణ రేజింగ్లో 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే అన్ని నియోజకవర్గాలు తీసుకుపోతేనే అయితే అధ్యక్ష. కొన్ని అక్కడ అసమానతలు ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి, కొన్ని సిద్దిపేట ఉందనుకోండి సార్, అన్ని తీరులో అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, అన్ని తీరులో డెవలప్ అయి కూర్చుంది సార్. అక్కడ అవసరమా సార్? ఉదాహరణకు చెప్తా ఉన్నాము, ఆ పక్కన ఉన్న ప్రశాంత్ రెడ్డి గారి కాన్సెన్స్ కూడా డెవలప్ చేసి ఉన్నారు, అక్కడ అవసరమా సార్? అట్లనే మేము చెప్తా ఉన్నాం, అక్కడ వెనకాల ఉన్న మా మిత్రుడు సిరిసిల్లాలో కూడా మొత్తం డెవలప్ చేసి ఉన్నారు, అక్కడ అవసరమా సార్? నేను మీకు చెప్పేది ఏంటంటే అధ్యక్ష, డిపెండింగ్ అపాన్ ద నెసెసిటీ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఫోకస్. మేము ఇదే అంటలేం, మా డిపార్ట్మెంట్కు సంబంధించి 1 ట్రిలియన్ చేయాలంటే పెద్ద హృదయంతో పెద్ద ఆలోచనతో పోతా ఉన్నాం. సో వారిని కూడా కోరుతా ఉన్నాం, నారో పర్స్పెక్టివ్లో ఆలోచన చేయకుండా మేము ప్రతి ప్రయత్నంలో మీ సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. ఇండస్ట్రీ పెడుతున్నామంటే దాన్ని అడ్డుకోవాలని ఆప్ చేయకుండా అని మేము కోరుతా ఉన్నాం. అది మహిళా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించి జుక్కల్ నియోజకవర్గంలో ఒక ఫిష్ మార్కెట్కు సంబంధించి అక్కడ అవకాశం ఉంది, తీసుకెళ్లాలని కోరారు. అదేవిధంగా సోయా బేస్డ్ ఇండస్ట్రీస్ తీస్తే కోఆపరేటివ్ మోడల్, ఎందుకంటే ఇక్కడ కోఆపరేటివ్ మూవ్మెంట్ పక్కన ఉన్న మహారాష్ట్ర వాళ్ళకి సంబంధించి ఒక మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చిరుధాన్యాలకు సంబంధించిన మార్కెట్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు సూచన చేశారు. ఇవన్నీ కూడా మా అధికారులు నోట్ చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఐ విల్ పుట్ ఎన్ ఆఫీసర్ కన్సర్న్ ఫర్ ద స్పెషలీ ఫర్ all the honorable members who have asked the request అధ్యక్ష. ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ అకాడమీ మేము రాష్ట్ర స్థాయిలోనే ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకా సూక్ష్మ స్థాయిలో పోయినప్పుడు హబ్ అండ్ స్పోక్ మోడల్లో అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర స్థాయిలోనే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం. పెద్ద ఎత్తున అక్కడ ట్రైనింగ్ కానీ స్కిల్లింగ్ కానీ రీస్కిల్లింగ్ కానీ అప్స్కిల్లింగ్ కానీ చేసే కార్యక్రమం కూడా చేస్తామని, అది మహిళలకు సంబంధించిన ఆధారిత ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ పెద్దగా తీసుకెళ్లాలని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు మున్సిపల్ పరిధిలో ఉన్న చాలా మందికి కూడా ఉపాధి పరంగా ఇబ్బంది అవుతా ఉంది. మహిళా సోదరిమణులకు ప్రత్యేకించి ఇంట్లో ఉన్న సోదరిమణులు చదువుకొని లేకుంటే ఏదైనా ఉపాధి పొందాలి, మేము కష్టపడతామని ముందుకు వస్తామన్న వారి గురించి కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. ఒక పాలసీ, ఒక విధానం చేపట్టే ప్రయత్నంలో వారికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వాలి. సప్లై చైన్లో అందరూ ఏదో ఒకటి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది, కానీ లాస్ట్కి వచ్చే వరకు మార్కెటింగ్ అనే అంశానికి వచ్చే వరకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద ఎవెన్యూస్ అధ్యక్ష. ఈ సప్లై చైన్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వడానికి మా వరకు ప్రయత్నం చేస్తాం. మరి వారు చెప్పిన చెరుకూరి వెల్దండకు సంబంధించి నా దృష్టికి తీసుకొచ్చారు ఇండస్ట్రియల్ కారిడార్ భాగంలోనే. మరి ఈరోజు ఆ ల్యాండ్ అవైలబుల్ ఉంటే ఏప్రిల్ 1st వీక్లోనే మరి మినీ ఇండస్ట్రియల్ పార్క్ మహిళా సోదరుమణులకు ఆ వెల్దండ్ సంబంధించి మొదలు పెడతామని కూడా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫాక్స్కాన్కి సంబంధించి మరి నారాయణ రెడ్డి గారితో పాటు పెద్దలు సవితా ఇందర్ రెడ్డి గారు కూడా అడగటం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఏజ్కి సంబంధించిన రిలాక్సేషన్ కానీ లేకుంటే మ్యారీడ్ ఉమెన్ సంబంధించి ఆ ఆంక్షలు లేవని కూడా వారు మాకు తెలియజేయటం జరిగింది మేడం. అదేవిధంగా డెఫినెట్లీ అదేమైనా ఉంటే దాన్ని సరళింపు చేసే కార్యక్రమం తప్పకుండా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకెళ్లటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రామచంద్ర నాయక్ గారు ఈ సింగిల్ మదర్ సింగిల్ ఉమెన్కి సంబంధించిన ఉపాధికి సంబంధించిన అంశం మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా
వారికి అందించే లోన్స్ కానీ వారు ఏదైనా ఆసక్తి కలిగి ఉండి ఉపాధి పరంగా తీసుకోవాల్సిన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు కూడా పాల్గొనవచ్చు ఈ సింగిల్ ఉమెన్ సంబంధించిన అంశం విషయంలో. అదేవిధంగా మరి ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కోరడం జరిగింది. డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ ప్రపోజల్, అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ చేయాలని. దానిలో భాగంగానే భారీ పరిశ్రమలు మహిళా ఆంటర్ప్రినర్షిప్ లీడర్షిప్లో ఎస్ఎంఈస్ కూడా కొద్దిగా భూమి కేటాయింపు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఇంతకుముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా విషయాలు కూడా ఎంఎస్ఎంఈ పాలసీ గురించి ప్రత్యేకంగా ఉమెన్ ఆంటర్ప్రినర్కి సంబంధించి తీసుకునే కార్యక్రమం. అదేవిధంగా ఉమెన్ ఎస్హెచ్జీస్ ఎంఎస్ఎంఈ మేము ఆ టార్గెట్ అంతా కూడా 500 ఎస్హెచ్జీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీస్ అంటే మేము ఫ్యాక్టరీస్ నిర్మాణం చేసి, ఎందుకంటే చాలామంది చిన్న స్తర మధ్యతర సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు కేవలం బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి లేకుంటే స్థలం కొనుక్కోవడానికే వారు మొత్తం కూడా క్యాపిటల్ దాని పరంగా ఇబ్బంది పడతా ఉన్న సందర్భం మేమే ఫ్లాట్ అండ్ కాంప్లెక్సెస్ బిల్డ్ చేసి వారికి ఇచ్చే కార్యక్రమం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ, మరి రెసిడెన్షియల్ కాలనీస్ విత్ ఇన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఈరోజు సమిష్టిగా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలని చూస్తా ఉన్నాం అధ్యక్ష. లాజిస్టిక్స్, అదేవిధంగా అక్కడ కావాల్సిన కనీస సౌకర్యాలు, డార్మెటరీస్, ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటే డార్మెటరీస్, ఒక చిన్న మెడికల్ సెంటర్, దాంతోపాటు అక్కడ కావాల్సిన కన్వీనియన్స్ స్టోర్స్, అదేవిధంగా లాజిస్టిక్స్ పార్క్ అధ్యక్ష, గోదాం ఏర్పాటు చేసుకోవడానికి ఆ పరిశ్రమలో అవన్నీ కూడా ఈ కొత్త మా ఇండస్ట్రియల్ పాలసీలో పెడతా ఉన్నాం. దానికి సంబంధించే ఉదాహరణగా మన ప్రాంతం మన రాష్ట్రం ఉండాలనే ఒక ప్రయత్నంలో మా మహిళా సోదరులకు పెద్ద పీట వేసి వారిని అందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక అంశంతో ముందుకు నడుస్తామని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. సీరియల్ నంబర్ 5, క్వశ్చన్ నంబర్ 1015, శ్రీ తన్నీరు హరీష్ రావు అండ్ అదర్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. అదర్స్ అన్న స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకు అటువంటి ప్రతిపాదన లేదు. కానీ గతంలో 2008లో రాజీవ్ రహదారి షామీర్పేట రామగుండం మరియు నార్కట్పల్లి అద్దంకి మెదనపట్ల రోడ్డును పీపీపీ మోడల్లో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం హ్యామ్ రోడ్ల నిర్మాణంలో ఈ విధానంపై ఆలోచన చేస్తున్నాం. హ్యామ్ మోడల్ను 2016లో నేషనల్ హైవే వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇప్పటికీ 8 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 ఫేజులు పూర్తయి 3వ ఫేజు నడుస్తున్నది. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, కేరళ కూడా హ్యామ్ను అమలు చేస్తున్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు నిర్మించేందుకు సేమ్ హ్యామ్ మోడల్ లాంటి సిఆర్ఎంపి కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద రోడ్లు నిర్మించారు. సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, డి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. శ్రీ తన్నీరు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్, గౌరవ ఆర్ఎండ్బి మంత్రి గారు వారు సమాధానంలో సార్ అంటే వాళ్ళ బడ్జెట్ మొన్న ప్రసంగంలో ఈ హ్యామ్ మోడల్ అని చెప్పి ప్రస్తావన చేసినారు సార్. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు స్టేట్లో సార్
మొత్తం ఈ ఆర్ఎండ్బి రోడ్ల యొక్క పురోగతి పూర్తిగా మందగించకపోయింది సార్. మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి జరుగుతున్నటువంటి వర్క్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం కనిపిస్తూ ఉన్నది సార్. కాంట్రాక్టర్స్ని అడుగుతూనేమో బిల్స్ రావట్లేదు, పేమెంట్ రావట్లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని కాంట్రాక్టర్స్ చెప్తా ఉన్నారు. డబ్బులు లేకపోతే ఎట్లా చేయాలన్నమాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే, కొత్తగా ఇంకేమైనా శాంక్షన్ చేసినారా అని అంటే అది కూడా పెద్ద కనిపించట్లేదు. సరే, ఇవన్నిటి దరిమిలా వీళ్ళు హామ్ మోడల్లో చేస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా బడ్జెట్ ప్రసంగంలో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లతోటి అని టార్గెట్ పెట్టినారు. సరే, 17,000 కిలోమీటర్లు ఒక ఆర్ఎండ్బిదేనా? దీంట్లో పంచాయరాజీ కూడా ఉంటాయి ఆ రోడ్లు. అది కొద్దిగా క్లారిటీ కావాలి సార్ మినిస్టర్ గారి తరఫు నుంచి. సార్, ఇప్పుడు ఈ 17,000 కిలోమీటర్లు దీంట్లో 28,000 crores వాళ్ళు ఎస్టిమేట్ చేశారు సార్. అయితే సార్, ఈ 17,000 కిలోమీటర్లు అసలు టోటల్ నెట్వర్కే 27,000 కిలోమీటర్లు సార్, మొత్తం స్టేట్ రోడ్స్ ఆర్ఎండ్బిలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు సార్, ఇంతకుముందు ఈ డబుల్ రోడ్లు వచ్చి సార్ మొత్తం 50 years, మేము రాకున్న వాళ్ళు 50 yearsలో డబుల్ రోడ్లు 6,093 కిలోమీటర్లు ఉండింది. 6,093 కిలోమీటర్లు. దాన్ని మేము ఈ 10 years కాలంలో దానికి 8,672 కిలోమీటర్లు 8,672 కిలోమీటర్లు నేషనల్ హైవేస్కి ట్రాన్స్ఫర్ చేసిన రోడ్లతో కలుపుకొని యాడ్ చేసినాం సార్. మేము కొత్తగా 8,672 కిలోమీటర్ డబుల్ లేన్లు చేసినాం. 50 సంవత్సరాల్లో 6,093 కిలోమీటర్లు ఉండింది సార్. క్వశ్చన్ ఇదే సంబంధం సార్. 17,000 కిలోమీటర్ల టార్గెట్కి ఇది రెఫరెన్స్ సార్. ఇది సార్ చెప్పనియండి సార్, ఎట్లా సార్ ఇది? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు. అడుగుతా వెంకన్న, జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లగానే పెట్టు. అయితే సార్ అంటే మొత్తం ఇప్పుడు 14,532 కిలోమీటర్లు డబుల్ లేన్లు అయినాయి. మేము 8,672 కిలోమీటర్లు మేము చేసిన తర్వాత 14,532 కిలోమీటర్లు సార్. అట్లనే 4 లైన్లు మొత్తం 50 సంవత్సరాల్లో 669 కిలోమీటర్లు ఉంటే మేము 10 సంవత్సరాలలో 485 కిలోమీటర్లు కొత్తగా 4 లైన్లు చేసాం. అది 1,154 కిలోమీటర్లు సార్. అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మేము 10 సంవత్సరాల్లో ఖర్చు చేసినాం. నిన్న కొందరు సభ్యులు అన్నారు, అట్లనే మంత్రి గారు కూడా అన్నారు, మేము ఒక్క గుంత కూడా పూడ్చలేదు అన్నారు సార్ 10 సంవత్సరాలలో. గుంత కూడా పూడ్చలేకపోతే ఈ రోడ్లు ఎడికెళ్ళి అయినాయి సార్. 8,672 కిలోమీటర్ల కొత్త డబుల్ లైన్ రోడ్లు 6,093 ఉన్నప్పుడు మేము చేసి 14,000కి తెచ్చినాం దాన్ని. ఈ 4 లైన్లు 669 ఉంటే 485 యాడ్ చేసి 1,154 చేసినాం. ఇది మీ లెక్కలనే ఉన్నాయి, మీ అధికారులను అడిగితే చెప్తారు. అయితే సార్ ఇప్పుడు మరి టార్గెట్ మాత్రం చాలా గొప్పగా పెట్టుకున్నారు సార్. నేను వాళ్ళు చేయాలనే నేను ఆశిస్తా ఉన్నా. ఇక టోటల్ నెట్వర్కే 27,000 కిలోమీటర్లు ఉంటే కొత్తగా మీరు కొత్తగా 17,000 కిలోమీటర్లు మరి యాడ్ చేస్తామని అంటున్నారు సార్. దీంట్లో 40% గవర్నమెంట్ భరిస్తుంది అని అన్నారు. అంటే 17,000 కిలోమీటర్లకు 28,000 కోట్లు. 28,000 కోట్లకు 40% ప్రభుత్వం, 60% వచ్చి అంటే 17,800 కోట్లేమో కాంట్రాక్టర్స్. పీపీపీ మోడల్ అంటే పీపీపీ మోడల్ కాదు, ఇది పెట్టుబడులు అని అన్నారు. దానికి క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఇది ఎవరు పెడతారు? ఈ 17,800 కోట్లు ఎవరు పెడతారు? మేము చేసినప్పుడు మొత్తం 22,000 కోట్లు మొత్తం కూడా లోన్లు తెచ్చినాం, కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లే ఉండింది, గవర్నమెంట్ తరఫునే పెట్టినాం. మేము ప్రైవేట్ పెట్టుబడులను మేము ఆకర్షించలేము, మేము ప్రైవేట్ పెట్టుబడులతో మేము రోడ్లు వేయలే. ఇప్పుడు మరి ఇది ప్రైవేట్ పెట్టుబడులతో అంటున్నారు. మరి అది ప్రైవేట్ పెట్టుబడులు అంటే ఎవరు? బ్యాంకర్సా, లేదు కాంట్రాక్టర్సా ఇన్వెస్ట్ చేస్తారా, ఏంది అన్న విషయం గౌరవ మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి.
అట్లనే సార్ 40% అంటే 11,200 కోట్లు అయితే ప్రభుత్వం భరించాల్సింది. మరి ఇది ఎన్ని సంవత్సరాలకు ఇది? ఇప్పుడు ఆల్రెడీ 3వ బడ్జెట్ ఇది. ఇంకో 2 బడ్జెట్లు ఉంటాయి మనకి. 2 బడ్జెట్లు 3.5 సంవత్సరాలు వర్కింగ్ పీరియడ్. ఇప్పుడు మీరు కొత్తగా ఇదంతా తీసుకొచ్చి చేసి ఒక 6 నెలలు పడుతుంది సార్ టెండర్లు పోవటానికి. అంటే మరి 3 సంవత్సరాల కాలంలోనే మీ టార్గెట్ మీరు 11,200 కోట్లు పెట్టుబడి పెట్టడం, అట్లనే 17,000 కిలోమీటర్లు పూర్తి చేయడం 3 సంవత్సరాల కాలంలో. మరి ఇది ఎట్లా మీట్ అవుతారు? ఇది సంభవమా, సాధ్యమా? ఇది కూడా గౌరవ మంత్రి గారు వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతాను. స్పీకర్ సార్, మంత్రి గారు ప్రశ్నకు కొంచెం సమాధానం బాధ్యతగా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. మేము అడిగిన ప్రశ్న రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా? ప్రశ్నకు ఏమని ఇచ్చారు సమాధానం? లేదండి. ఇది బడ్జెట్ బుక్, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్. ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. బడ్జెట్లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము 60% ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం, రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ R&B మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు. లెట్ మీ క్వశ్చన్, అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్. అరే ఇంత ఒప్పుకోలేకపోతే ఎట్లా సార్? మనుషులకు కొద్దిగా కూర్చోమనండి. లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్స్. అంత ఒప్పుకోలేకపోతే ఎట్లా? సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి. లేదండి, ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు. ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము. 1. 2 అధ్యక్ష, ఈ హ్యామ్ మోడల్లో 40-60 ప్రభుత్వం 40, ప్రైవేటు 60% అని చెప్పారు బడ్జెట్లో. అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. బట్టి గారి బడ్జెట్ బుక్లోనేమో 60 ప్రైవేట్ అని ఉన్నది. బడ్జెట్ బుక్లో 60 ప్రైవేట్ అని ఉన్నది. నిన్న R&B మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. ఇది ఏది క్లారిటీ? బట్టి గారిది కరెక్టా, గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా? క్లారిఫై చేయండి. నంబర్ 2. నంబర్ 3, సరే 60% ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే 16,800 కోట్ల రూపాయలు. ఈ 16,800 కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు, ఎంత వడ్డీతో చెల్లిస్తారు? ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద 10 ఏళ్లు పడితే ఇది FRBM పరిధిలోకి వస్తుందా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్ కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది. ఇది రాష్ట్రం మీద ఓ 10 ఏళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా? దీని మీద క్లారిటీ ఇవ్వండి. తర్వాత ఈ రోడ్స్ ను ఏ రకంగా ఎంపిక చేసినారు? వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద పంచాయత్ రాజ్ ఇన్ R&B? మీరు ఈ హ్యామ్ మోడల్లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా? అందరూ ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష విపక్ష స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం. అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షమన్న కానీ అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం. అయితే ఈ హ్యామ్ మోడల్లో మీరు 28,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామన్నారు. ఈ రోడ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నారో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు. మినిస్టర్ గారు సార్ మన గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు మీ ప్రశ్నలో ఒకసారి మీ ప్రశ్న మళ్ళొకసారి చదువుకోండి. రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నమూనాలో మీరు వేసింది మీకు చదువుతున్నారు. విధానంలో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది. ఆయన సమాధానం బాగాలేదు మంత్రి గారిది, మొత్తం నేను అడిగింది వేరను. ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష, అందరు వింటున్నారు.
నేను దానికి లేదని చెప్పిన. ఎందుకు దీని ఉత్పన్నంగా లేదని చెప్పిన? ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం. పీపీపీ మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదని నేను చెప్పిన. వారేం చెప్పారు నాకేం తెలియదు. అంటే వాళ్ళు చాలా మేధావులు, మాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పిన. అందరూ ఆలోచించుకొని, మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహన కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి, అంటే అతను అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాను, మీకే వదిలిపెడుతున్నాను. రెండవది, మన గౌరవ సభ్యులు మాజీ ఆర్ఎన్బి శాఖ మంత్రి చెప్పినట్టు, రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో మొత్తం 29,000 కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఆర్ఎన్బి మేము అంటే వీళ్ళు ఈయన చేసింది కూడా మొత్తం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మాజీ ఆర్ఎన్బి శాఖ మంత్రి గారు సత్యదూరమైన వారు చేసిన ఘనకార్యాలు చెప్పిండ్రు. దానికి ఒకటి 2 నిమిషాల్లో చెప్తా. ఎందుకంటే అది చేసిన రోడ్లు అయితే కనబడతాయి, అక్కడ వెళ్తే ప్రజలు నడితేనే చెప్తారు. ఎప్పుడైనా అధ్యక్ష మన సంపద రోడ్లను నిర్మించలేదు, మన రోడ్లు మన సంపదను పెంచుతాయి అని జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఆయన ఉన్నప్పుడు చెప్పినది. అమెరికా ఈజ్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్, దాంతో వస్తుంది. కానీ ఏం చేసింది అధ్యక్ష 5 ఏళ్లలో, వీళ్ళు మొత్తం 10 ఏళ్లలో వేసింది. గత ప్రభుత్వం 8,112 కోట్లతో 10 ఏళ్లలో 6,668 కిలోమీటర్ రోడ్లని మాత్రమే కొన్ని రిపేర్ చేసిండు, కొన్ని మొత్తం చెప్పి తర్వాత నువ్వు చెప్పు. మీ రికార్డే అంటే గవర్నమెంట్ రికార్డులకే చెప్తున్నా అధ్యక్ష. తర్వాత క్లారిఫై అడగని మళ్ళీ చెప్తా, క్లారిఫై అడగని చెప్పండి మళ్ళీ చెప్తాను. ఇది ఏ మండలంకి వెళ్ళి ఏ మండలం హెడ్ క్వార్టర్, ఏ ఊరికి వెళ్ళి ఏ మండలంకి వెళ్ళి ఏ డిస్ట్రిక్ట్ గా మండలం అన్ని పేర్లతో సహా అధ్యక్ష ఈ 6,600 కిలోమీటర్లు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి. అన్ని మండలాల పేర్లు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పేర్లు కూడా చెప్తా, తొందరపడకండి. అన్నీ తీసుకొని వచ్చిన నేను, ఎందుకంటే మీరు ఇట్లా బకాయిస్తారని తెలుసు, మీరు బుకాయిస్తారని. దీనికోసం అధ్యక్ష 3,945 కోట్లు స్టేట్ బడ్జెట్లు 10 ఏళ్లలో, 4,167 కోట్లు ఆర్టీసీ ద్వారా లోన్ తీసుకొని నిర్మించారు. ఆ లోను ఇప్పుడు మేము రీపేమెంట్ చేస్తున్నాం. మేము కట్టే అప్పులలో అదో భాగం ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది, ఆ అప్పులు కడతాం. అంటే వీళ్ళు మొత్తం పెట్టింది అధ్యక్ష 10 ఏళ్లలో 3,945 కోట్లు మాత్రమే. ఆ లోన్ అప్పు మేము కడుతున్నాం. మొత్తం కిలోమీటర్లు చూస్తే అధ్యక్ష ఇది 10 ఏళ్లలో చేస్తే ఈ 14 నెలల్లో, అంటే మధ్యలో 3 నెలలు తీసేయండి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ, ఈ 14 నెలల్లో మేము దాదాపు 4,000 కోట్ల పైన మంజూరు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టి వర్క్స్ నడుస్తున్న మాట. వర్క్ వైజ్ డీటెయిల్ కూడా అందరు సభ్యులకు పంపిస్తా. ఇప్పుడే మీకు హౌస్ అయిపోయేటప్పుడు అందరికి పంపిస్తా. ఏది 12 మంత్స్లో 10 ఏళ్లలో నిర్మించిన రోడ్లని 1 సంవత్సరంలో మేము పూర్తి చేసినాం. ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష. వాళ్ళేమో తక్కువ చేస్తారు, ఎక్కువ చెప్పుకుంటారు. వాళ్ళు ఏంటంటే మొత్తం బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం అనుకుంటే నడిపించింది కదా. మాకు బ్రహ్మాండం ఏం లేదు అధ్యక్ష. ప్రజలకు సౌకర్యం కల్పించాలి. దాంతోపాటు మీరు అధ్యక్ష 2018 నుంచి ప్రశాంత్ రెడ్డి గౌరవ మాది ఆర్ఎంబి శాఖ సిఆర్ఎఫ్కి వెళ్ళి 2018కి వెళ్ళి ₹1 వచ్చిందా మీకు ఏదైనాకి వెళ్ళి మనకు రావాల్సిన మాట. నేను ఆర్ఎంబి శాఖ మంత్రి అయినాక 3వ రోజు 7th రోజు ఓటు తీసుకున్నాను. 11th రోజు గడ్కరీ గారిని మధ్యాహ్నం 1:40 1:40కి కలిసినప్పుడు 850 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ అందరి సభ్యులకు వీలైనంత వరకు సభ్యులకు ఇవ్వడం జరిగింది. మొన్న 11th రోజు కూడా జరిగినప్పుడు మన లాస్ట్ వీక్ మళ్ళా 1,100 కోట్ల రూపాయలు సిఆర్ఎం నిధులతో పాటు
ఈ సేతు బంధు కింద కూడా 1240 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూ ఈ 31 మార్చి లోపే వాళ్ళు శాంక్షన్ ఇస్తున్నారు, డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాను. అది కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నంటే వాళ్ళ పనితనానికి మా పనితనం. రెండోది అధ్యక్ష ముఖ్యమైనది, వీళ్ళు సిఆర్ఎం నిధులతో పాటు వీళ్ళ ఎన్నది అధ్యక్షులు, వీళ్ళకు రోడ్లు, మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు. పెద్ద బిల్డింగులు ఉండాలి, బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి, పోలీసులకు ఏసీ వెహికల్ ఉండాలి. దాని మీద ఉన్న ధ్యాస రోడ్ల మీద లేదు అధ్యక్ష. ఎందుకంటే రోడ్లు అనేది ఒక ఇంట్లో ఒక మనిషి పోతే ఆ కుటుంబం వీధిన పాలు పడుతుంది. ఎన్ని వేల మంది చనిపోయినా 10 ఏళ్ళల్లో మీరు వేసిన నిర్వాహకం చెప్పినా, 12 నెలల్లో మేము చేసింది చెప్పినా, ఇంకా ఒకటి మీరు బాగా ఆలోచించుకోవాలి అధ్యక్ష, ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే రోడ్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఎన్ని మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా, ఎన్ని ఏమి ఇచ్చినా ఆ మనిషి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు 2 వీలర్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ సమయంలో రోడ్లు ఇంపార్టెంట్. ఒక పెద్ద నేను భువనగిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైనప్పుడు వయా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నేను భువనగిరికి వెళ్ళి అటుకెళ్ళి జనగాం, చేరియాల, సిద్దిపేట పోయేవాడిని. అంతకుముందే స్టార్ట్ అయింది అది. నా ఎంపీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏ స్టైల్ ఉంది అధ్యక్ష, నీ మినిస్టర్ కాకముందు పిల్లలు లేచి వదిలిపెట్టారు కింద రోడ్ల గుంతలు. ఆ గుంతలలో పడి భార్య భర్త 2 చనిపోయారు. అంబులెన్సులు పోవు. దాని తర్వాత నేను, మా స్పెషల్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు, ఏఎన్సీ గారు, అది మీ నిర్వాహకం చెప్తారు. ఒకసారి చెప్పాలా, మీరు 8,000 కిలోమీటర్లు వేసినారు. మేము చేసిన 12 నెలల్లో ఈరోజు అధ్యక్ష మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు వస్తారా, ప్రశాంత్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడి నుంచి మనం పోదాం. నేను దాన్ని క్లోజ్ చేయకుండా 4-5 సార్లు నేను అక్కడికి వెళ్ళి, అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని కలిసి, నేషనల్ చైర్మన్ కలిసి క్లోజ్ చేసి రీటెండర్ పెడితే మళ్ళీ 2 ఇయర్స్ పడుతుందంటే ఆ కాంట్రాక్టర్ వచ్చి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడి 1 మంత్లో 4 స్లాబ్లు వేసి, నెక్స్ట్ మంత్ మరొక 3 స్లాబ్లు వేసి 18 మంత్స్లో కంప్లీట్ చేస్తున్న అధ్యక్ష ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. ఇది యాదగిరిగుట్ట, భువనగిరి హెడ్ క్వార్టర్, జనగాం జిల్లా హెడ్ క్వార్టర్, స్టేషన్ గారి నుంచి వరంగల్ మహానగరం పోయే టెక్స్టైల్ పార్క్. నీ దగ్గర క్వశ్చన్ కాదు, మీరు మొదట నేను చెప్పింది మీరు అధ్యక్ష, నేను నీ అధ్యక్ష ఫస్ట్ చెప్పినప్పుడు మీరు మాట్లాడే మాట కొద్దిగా బాధ అనిపించింది. హరీష్ రావు గారు, మీరు ఎప్పుడైనా మీరు ఇంత సీనియర్ గారు అట్లా అనుకుంటే నేను అనుకోలేదు. ఎందుకంటే మీరు వేసిన క్వశ్చన్కే నేను ఆన్సర్ చెప్పిన. మీరు ఆ విధంగా మీరు పీపీపీ మోడల్ అంటే లేదని చెప్పిన. యామ్ రోడ్ మీద అధ్యక్ష క్లియర్గా చెప్తున్నా, 40% నెక్స్ట్ ఏప్రిల్ 2nd వీక్లో దాని మీద ఇప్పటికే చాలా రోజులు వర్కౌట్ చేస్తున్నాం. మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది వేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది. దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు, మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ, ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 2nd వీక్లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి 300 కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. మన ఎమర్జెన్సీ రిపేర్ కింద 500 కోట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని మే ఎండ్లో టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గా టెండర్లు పిలిచి, మీరు ఏ విధంగా ఇస్తానన్నారు కాబట్టి ఓల్డ్ విధంగా కాంపిటేటివ్ ఓపెన్ బిడ్డింగ్ టెండర్లు పిలిచి దాన్ని 3 మంత్స్లో మ్యాక్సిమం పెట్టుకున్నాం. ఆర్ 1 మంత్ డిలే అయినా సరే దీన్ని ఒక రోల్ మోడల్గా మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు మా శాఖ ద్వారా, అలాగే మా గౌరవ మంత్రివర్గ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు వెళ్ళి మండల్ హెడ్ క్వార్టర్కి సింగిల్ బీటీ రోడ్స్ ప్రతి ఒక్క తండాకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం. మట్టి రోడ్లు లేవు, మెటల్ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు. అవి కూడా కలుపుకుంటూ ఇవన్నీ ఒక ప్లానింగ్తో ముందు పోతున్నాం. ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక డిసెంబర్ వరకు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు మాకు తేడా అయింది. అందుకని మీరు మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, రీజనల్ లింక్ రోడ్ 2017లో గెజెట్ ఇస్తే దాని గురించి పట్టించుకోలే. ఆ దానికి సంబంధించి 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు వెంటనే ల్యాండ్ ఎక్విటీ డిపాజిట్ చేయడం జరిగింది. టెండర్లు పిలిచిండు, క్యాబినెట్ ఆమోదం కాక అది ఆగిపోయింది. మన గడ్కరీ గారు చెప్పిన
థర్డ్ మంత్లో టెండర్లు ఓపెన్ చేసి నార్థన్ పార్ట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత సదరన్ పార్ట్ సంబంధించిన అలైన్మెంట్ పంపమని చెప్పిను. కన్సల్టెంట్ నియమించాం, దాన్ని కూడా పంపడం జరుగుతుంది. సైమల్టేనియస్గా దాన్ని కూడా టేకప్ చేస్తాం. రెండవది అధ్యక్ష, మీ ముఖ్యంగా మా సభ్యులందరికీ కూడా చెప్పేది, మీ ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పుడు యామ్ రోడ్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి ఎమ్మెల్యే వచ్చి ఈ రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలని కాదు, కంప్లీట్గా వాళ్ళు కూడా అడిగినారు. మా రీజనల్ రింగ్ రోడ్ వస్తే దాదాపు 50-55% తెలంగాణ కవర్ అవుతుంది కాబట్టి ప్రతి గ్రామం మండలికెళ్ళి వచ్చే రోడ్లు డబుల్ రోడ్ ఉండాలి. ఆ విధంగా ఒక కార్యాచరణతో పోతున్నాం. గౌరవ హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాకు అంటే మీరు మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ మీలాగా ఎక్కువ మాట్లాడలేము. ఇంకా మీకు దేవుడిచ్చిన వరం ఏంటంటే అబద్ధాలు అడుగుతూ కానీ ఆ మామకు అల్లుడికి కొడుకు ఏంటంటే అటాక్ చేయడం ఉల్టా రివర్స్ ఫస్ట్ అటాక్ చేస్తే మన తప్పులు కప్పించుకోవద్దని మన అరే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 7 కిలోమీటర్లు కట్టడం వాళ్ళు మీరు ఏం చేస్తారా? 15 కిలోమీటర్లు పివి నరసింహరావుకి ఎలివేటెడ్ పివి నరసింహరావు రోడ్డు కట్టాము అధ్యక్ష. 15 కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టాము కదా, షార్ట్ కట్ అయింది కదా. ఇప్పుడు ఇవాళ మేము అవుటర్ రింగ్ రోడ్ వేసినాం కదా, మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో ఇండియా ఢిల్లీ తర్వాత బెస్ట్ మెట్రో కట్టాం కదా. మీరు ఏదైనా ఒక్క పని చెప్పు, నువ్వు ఒక్క పని చెప్పి మంచి పని చేసినావు. సైబరాబాద్ సంబంధించి ఒక్క మంచి పని చెప్పు మీరు చేసింది. అందుకే దయచేసి మీ అందరూ కూడా సహకరించండి. తెలంగాణలో ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. డిమాండ్స్లో చెప్తాం. డిమాండ్స్ రేపు వచ్చినప్పుడు ఆ డిస్కషన్ రేపే ఉన్నది కాబట్టి దాంట్లో అన్ని చెప్తాం. మీరు అడిగిన ప్రశ్నతో సమాధానంతో పాటు మీరు సమాధానం చెప్తూ పర్వతమాల ప్రాజెక్ట్ అని మన కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రవేశపెడితే నేను మొట్టమొదటి తెలంగాణకు అది ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి, ఆ తర్వాత భువనగిరి కుల్లా ఎక్కడ ఎవరెస్ట్ మౌంటైన్ ప్రాక్టీస్ చేయాలన్నా భువనగిరికి వస్తారు. దాంతోపాటు రామగిరి కోట కిల్లా అని శ్రీధర్ బాబు గౌరవ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహించే అక్కడికి ఒక రోప్వే అక్కడ, ఎందుకంటే శ్రీరాముడు కాలు మోపిన ప్లేస్ అది, పైన కొలను ఉన్నది. దాంతోపాటు నల్గొండ భక్తాంజనేయ గారి నుంచి దర్గాకు 4 రోప్వేలు కూడా శాంక్షన్ చేసుకున్నాం. సోమశిల బ్రిడ్జ్ మీద శ్రీశైలం దగ్గర ఒక రోప్వేతో పాటు 1200 కోట్లతోని టెండర్ కూడా ఏమనంటే నేను ఉన్నప్పుడు వచ్చిందే, మేము ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చిందే, మేము నోటీసులు మీకు ఊతపదం అయిపోయింది. మరి మీరు ఇచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ కడితే మేము ఆపినాం. ఇప్పుడు ఉప్పల్ ఎలివేటర్ కారు కడితే మా కాంగ్రెస్ వాళ్ళు మేము వచ్చి అడ్డం పడుకున్నావా? అన్ని అయిపోయినాయి, అన్ని మేము ఇచ్చినాం. ఉద్యోగాలు 50,000 ఇచ్చినట్టే అంతా రెడీ చేసినాం అన్నాడు. మరి సర్టిఫికేట్ ఇస్తాను టైం దొరకరా నీకు? ఏం మాట్లాడుతుంది లక్ష్య వీళ్ళు? ఇలా బాగా ఊతపదం అయిపోయింది. ఒక్క పని చేయలే కావాలి. బంగారు తెలంగాణ అనుకుంటా మొత్తం నాశనం చేసి అన్ని మేము చేస్తుంటే అన్ని చేసినాం అంటున్నారు. ఏం చెప్ప అందుకనే కదా మాట్లాడాలని మేము మాట్లాడతాం కానీ అయిపోయిన పార్టీ గురించి 16 స్థానాలు ముందుసున్నారు వచ్చిన పార్టీ గురించి ఏం మాట్లాడాం మేము? టైం వేస్తే కదా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మురళీ నాయక్ గారు. అధ్యక్ష మా మహబూబాబాద్ నియోజకవర్గం గురించి, మా నెల్లికూదురు మండలంలో కొంచెం రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. నెల్లికూదురు మండలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్లికూదురు మండలం ఆలేరు గ్రామం నుంచి చిన్న ముప్పారం నుంచి రాజుల కొత్తపల్లి, సీతారాంపురం నుంచి తారాసింగ్ తండా, అది నెల్లికూదురు కనెక్ట్ చేసి తొర్రూరు రోడ్డుగా RNB రోడ్డు ఉండేది అధ్యక్ష. గతంలో ఈ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులు నడిచేవి. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పినాం. అదేవిధంగా నేను ఆర్టీసీ డిఎం గారితో పట్టుబట్టి ఆలేరు, చిన్న ముప్పారం, రాజుల కొత్తపల్లి, అదేవిధంగా తారాసింగ్ తండ వరకు బస్సు నడిపించడానికి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనికి ఆర్టీసీ డిఎం గారు పెద్ద మనసుతోటి ఒక 2 నెలలు బస్సు నడిపించారు అధ్యక్ష. కానీ ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసం అవడం వల్ల ఇక ఈ బస్సు నడిస్తే పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్పేసి ఆపేశారు అధ్యక్ష.
ఈ రోడ్డును యామ్ మోడల్లో పెడితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 4-5 మేజర్ గ్రామ పంచాయతీల అధ్యక్ష ఆలేరు, రాజుల కొత్తపల్లి, చిన్న ముప్పారం, అదేవిధంగా నెల్లికుదురు గ్రామస్తులందరూ హ్యామ్ మోడల్లో కాకుండా ముందే దీన్ని కనుక మనం శాంక్షన్ చేస్తే మహిళలకు వెంటనే అక్కడ రోడ్డు కనుక పునరుద్ధరణ అయితే తిరిగి మన ఆర్టీసీ బస్సును అదే ప్రాంతంలో నడిపించి మహిళలకు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం చెప్పామో వాళ్ళందరికీ కొంచెం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి ప్లీజ్. ఆగురమ్మా సార్. ఇప్పుడు మళ్ళీ మంత్రి గారు మేము రిపేర్లు చేసినామన్న మాట మాట్లాడింది సార్. సార్ నేను మళ్ళా రిట్రీట్ చేస్తున్నా, మేము సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్లు కొత్తగా సార్ మేము జాతీయ రహదారులతోటి కలిపి 8,672 కిలోమీటర్లు చేసినాం సార్. ఆ డీటెయిల్స్ మీ ఆఫీస్లో పెడితే నేను వారిద్దరం వచ్చి మీరే R&B డిపార్ట్మెంట్ నుంచి పేపర్లు తెప్పించి చూడండి సార్, మీరే చూడండి సార్. అట్లనే 4 లేన్ సార్ మేము కొత్తగా 485 కిలోమీటర్లు కొత్తగా చేసినాం సార్. 50 సంవత్సరాల్లో 669 కిలోమీటర్లే ఉండే సార్. అది నేనే కాదు సార్, నాకంటే మొదలు తుమ్మల గారు ఉండి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో సార్. అట్లనే సార్ వీరు ఇంకోటి మాట్లాడుతూ సార్ సిఆర్ఎఫ్ ఏమీ రేలేదు వీళ్ళు అన్నారు సార్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్, తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మేము సిఆర్ఎఫ్ వర్క్స్ శాంక్షన్ అయినాయి, డబ్బులు కూడా మేము తెచ్చినాం సార్. డబ్బులు కూడా కేంద్రం ఇచ్చిర్రు, మేము కాంట్రాక్టర్లు కూడా చెల్లించినాం సార్. ఈ డీటెయిల్స్ కూడా పేపర్లు తెప్పియండి సార్. R&B డిపార్ట్మెంట్ నుంచి మీ ఛాంబర్లో కూర్చున్నాం సార్. నేను వస్తాను, మంత్రి గారు వస్తారు, మీరే వెరిఫై చేయండి సార్. అట్లనే సార్ వీళ్ళు అన్నారు ఇప్పుడు మేము 10 సంవత్సరాల్లో చేయనంత ఈ 12 నెలల్లో చేసినాం, మేము రోడ్లు వేసినాం అన్న మాట మాట్లాడారు సార్. సార్ నిన్న ఇది బడ్జెట్ ప్రసంగం సార్, నిన్న బడ్జెట్ బుక్ సార్, ఇది స్పీచ్. దీంట్లో R&B డిపార్ట్మెంట్ విషయంలో సార్ ఇది పేజీ నెంబర్ 60, ప్యారా నెంబర్ 125. దీంట్లో సార్ వాళ్ళన్నారు 4,000 కోట్లు శాంక్షన్ చేసాం అన్నారు, నిజమే. అది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 769.35 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి 3,725 కోట్లు 22 లక్షల రూపాయల మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 3,725 కోట్ల రూపాయలు మంజూరు చేశారు 769.35 కిలోమీటర్లకు. వీటిలో 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారులు పూర్తయినాయి. అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది 769 కిలోమీటర్ల పొడవున శాంక్షన్ చేస్తే కేవలం 55 కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు. మరి ఎవరు ఎక్కువ చేసిర్రు, ఎవరు తక్కువ చేసిర్రు? ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి? ఇది వాళ్ళైతే చెప్పారు సార్, 55 కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు 769 కిలోమీటర్లలో. అంటే 8% మాత్రమే చేసినారు మీరు శాంక్షన్ చేసిన దాంట్లో ఈ సంవత్సరంలో. అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ వీరు ఇంకో మాట అన్నారు, నేను అసలు పద్దులో మాట్లాడదనుకున్నా కానీ వారే అన్ని విషయాలు తీసిరు సార్. నేను జస్ట్ బ్రీఫ్గా ఉప్పల్ కారిడార్ గురించి మాట్లాడారు సార్. క్లారిఫికేషనే సార్ ఇది. ఉప్పల్ సార్ ఏం సార్ వెళ్ళలేదు గారు మీరు నా గొంతు నొక్కితే మీకు ఏమొస్తుంది సార్? ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను తిట్టిపిస్తే మీకు ఏమొస్తుంది సార్? నన్ను తిట్టిపిస్తే ఏమొస్తుంది సార్? సార్ నేను సార్ ఉప్పల్ కారిడార్లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్. ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం. ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్, R&B డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూడండి సార్. నంబర్ 1. నంబర్ 2 మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్టు, మనది కాదు అది. ఉప్పల్ ఎలివేటర్ కారిడారు నేషనల్ హైవే ప్రాజెక్టు. అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది, ప్రయత్నం చేసినాం. ఎస్క్రో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి, సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు పనులు జరుగుతలేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్క్రో అకౌంట్ పెట్టించింది నేను సార్, నేను ఉన్నప్పుడు పెట్టించిన. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్, మీ దాంట్లో ఉంటాయి. అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్. మరి మీరు వచ్చి 15 నెలలు అయిందా సార్? ఏమన్నది పని అయిందా సార్? అది పోతున్నావా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? వెళ్తున్నావా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? అట్లా ఎట్లా మాట్లాడతారు సార్? అట్లనే
అట్లనే సార్ ఇంకోటి మీరు మాట్లాడింది ట్రిపుల్ ఆర్ది నేను మళ్ళీ రేపు పద్దులో మాట్లాడతా ట్రిపుల్ ఆర్ది పద్దులో మాట్లాడతా. ఇంకొకటి సార్ మీరు ఏమీ చేయలేదు అంటున్నారు కదా సార్, ఇక అవన్నీ ఎందుకు సార్? వారి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 200 కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి నేను 2 సార్లు విజిట్ చేసి 200 కోట్ల రూపాయలతో అలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తన కాన్స్టిట్యున్సీ వెంకన్న కాన్స్టిట్యున్సీలే పనులు కంప్లీట్ అయినాయి సార్. 200 crores తోటి సార్. తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు, నాకు 200 కోట్లు సుమారు, ఇంకా పైనే ఉంటుంది. ఇక పనులు కాలేవు, నేను రిపేర్ చేసిన గుంతనే వేయలేదు ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తే ఎట్లా సార్? అన్యాయం కదా సార్ ఇది. పోదామా సార్ నల్గొండ? తమరు తీసుకుపోయి సార్, తమరు తీసుకుపోయి నల్గొండలో చూద్దాం సార్ రోడ్ని. స్పీకర్ సార్ దానిగా సార్ రేపు మాట్లాడదాం, రేపు డిమాండ్స్ ఉన్నాయి, రేపు దాని మీద మాట్లాడదాం. ఒకటి అడిగితే 10 ఆన్సర్లు ఒకసారి ప్రశాంత్ రెడ్డి గారు సార్ మైక్ ఇవ్వండి సార్. సార్ ఇది 17,000 కిలోమీటర్లు పంచాయతీరాజు ఆర్ఎన్బి కలిపి అని ఒకటి అడిగిన సార్, అదొకటి అడిగిన సార్. అట్లనే మీరు 11,200 కోట్లు 40% పెట్టాలంటే ఇది 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. మరి 3 సంవత్సరాల్లో మీరు ఏ పీరియడ్లో ఏ బడ్జెట్లో ఎంతెంత పెడతారు అని ఒకటి అడిగిన సార్. ఈసారి పెట్టిందేమో 300 కోట్లు అని చెప్పారు సార్. 11,200 కోట్లకు 3 ఏళ్ళకి డివైడ్ చేస్తే మినిమం 3,500 కోట్లు పెట్టాలి సార్. కానీ పెట్టింది మాత్రం 300 కోట్లు పెట్టారు సార్ హామ్కి. ఎట్లా ఇది? నంబర్ 1. నంబర్ 2 సార్ 16,800 కోట్లు మనది పెట్టుబడి మీదకి తెస్తారా బ్యాంకుల నుంచి తెస్తారా అని అడిగినా సార్, అది కూడా చెప్పలేదు సార్. అది చెప్పాలి సార్. తెస్తే ఒకవేళ బ్యాంకుల నుంచి తెస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను, అది కూడా అడిగినా సార్. నేను దానికి సమాధానం చెప్పాను సార్, స్ట్రేట్ సమాధానం చెప్పానండి సార్. మళ్ళీ అటు ఇటు పోతానండి సార్, ఇక దయచేసి ప్లీజ్. మంత్రి గారు అటు ఇటు ఎక్కడ పోయేది లేదు, ఇంకా 10 ఏళ్ళు ఇన్ని ఉంటాం. కానీ మీరు చెప్పేది సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్, ఎందుకంటే ఫస్ట్ కండెమ్ చేయాలి. ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కాన్ఫరెన్స్లో 200 కోట్ల రూపాయలు రోడ్ వేసినంటే నిన్న కూడా పోయించిన వాళ్ళే అసెంబ్లీ, మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు 200 కోట్లు ఎక్కడో చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తా, నీకు ఒక కొబ్బరికాయ పడతా అని అంటున్నా. నాకు ఆడితే 200 కోట్లు సార్, 2 రూపాయలు ఇవ్వలేదు సార్. నా మీద కోపంతో హౌస్లోకి వెళ్ళి నన్ను డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇల్లు కడతలేవంటే నన్ను ఎంత కూర్చున్నా సంపత్ కుమార్ని ఇద్దరిని తీసుకుపోయి పోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేది సార్. 1 రూపాయి ఇవ్వలే నా కాన్సెప్ట్కి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో తెలంగాణకు రూపాయి ఇవ్వనన్నట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణ కొట్టాయని కాబట్టి 1 పైసా ఇవ్వాలన్నాడు. 1 పైసా 200 కోట్ల నీ వెనక పడతా బాబు. అబద్ధాలు ఆడితే కూడా దానికి లెక్క ఉండాలి, అబద్ధాలకు కూడా లెక్కలేదు. సరే అది పోనీ, అవన్నీ తర్వాత మాట్లాడు. మేము క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష, 4,000 3 ఫేజ్లలో మొదటి సంవత్సరం 4,000 కిలోమీటర్లు తీసుకొని 40% కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ 9 పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ 2వ వారంలో పిలిచి మేము మొదటి విడతగా 300 కోట్లు పెట్టినాం. అవసరంలో కాంట్రాక్టర్ మేము ఇస్తూ మిగిలిన దానికి వాళ్ళు బ్యాంకర్స్ని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం. 10 రాష్ట్రాలలో నడుస్తుంది. మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు, మీకు రోడ్లే అని ఆలోచన లేదు. నల్గొండ విషయంలో తప్పు చెప్పినావు నువ్వు. వేసిండు 1-2 రోడ్లు వేసిండు. ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో శంకుస్థాపన చేసి సగం దోవి పెడితే ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను. నేను పేమెంట్ ఇవ్వలే. యాదగిరి కట్టిను, యాదగిరి గుట్ట కట్టినని చెప్తారు వీళ్ళు. 340 కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష. పొద్దున్న లేదు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు. అన్నీ చేసినా అన్నారు కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు. ఇంకా 5 రోజుల సభ ఉంది, చాలా విషయాలు మాట్లాడాలి. మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు 2 సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం 2028 వరకు. మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు వేసినాం తెలంగాణలో. ఇప్పుడు స్టేట్లో వరస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఏ లేదని చెప్పారు. ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా, ఇక్కడి నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మేము చేసిన ఈ 4,200 కోట్లలో
ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి? 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం. దాదాపు 2000 కిలోమీటర్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. నువ్వు బడ్జెట్ సార్ ఆయన మాట్లాడతాము నేను లేవలే సార్, వారు మాట్లాడతాము నేను లేవలే. వారు అడిగిదాన్ని సమానం చెప్తున్నా. సిఆర్ఎఫ్ విషయంలో ఒకటి చెప్పిండు సార్. సిఆర్ఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్. 2018కి వెళ్ళి ఇప్పటికీ మొన్న నేను వచ్చే వరకు ఒక్కటి రాలే. 2018కి వెళ్ళి ₹1 రాలే అంటే వారు సార్ ఏదన్నా చెప్తే గవర్నమెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో అకౌంట్స్ ఉంటాయి. 2018కి వెళ్ళి ఇయ్యలేదు, నేను పోయిన తర్వాత తెచ్చిండ్రు. మొన్న ఒక 1100 కోట్లు, అది ఈ సేతు బంధు కింద 1240 కోట్లు యాన్యువల్ ప్లాన్లో అప్రూవ్ చేయించుకున్నా. ఇవన్నీ వాస్తవాలు రికార్డ్స్లో ఉంటాయి. 2018కి వెళ్ళి సిఆర్ఎఫ్ నువ్వు తెచ్చినట్టు ఎక్కడైనా ఒక పేపర్ చూపి. మీరు ఈ విధంగా సభను తప్పుదో పట్టద్దు. మేము 4450 కోట్ల రూపాయలు 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కానీ మహబూబాబాద్ కానీ డోర్నకల్ కానీ చాలా డ్యామేజ్ అయినాయి. డ్యామేజ్ కింద కూడా రిపేర్ చేసినాం. మళ్ళీ డ్యామేజెస్కు ఎమర్జెన్సీ రిపేర్స్కు 500 కోట్లు మళ్ళీ ఇచ్చినాం. దాని టెండర్లు కూడా అయిపోయినాయి. అది కూడా రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. మీ గౌరవ శాసనసభ్యులకు మాజీ ఆర్ఎంని ఇచ్చారు. అప్పుడు మీ ప్రియారిటీలు కాళేశ్వరం సార్ డిస్టర్బ్ చేయకూడదు సార్. వారు మాట్లాడేటప్పుడు వారు తప్పులు మాట్లాడినా విన్నా, నేను తప్పులు మాట్లాడినా విన్నా సార్. అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం, మీ ప్రియారిటీ లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్ల మీద ఏం రాదు దాని మీద. కాబట్టి మీరు మిషన్ మెగిరా చెప్పిండ్రు, అది ఎక్కడ నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ పైపులు లేవు. అదే సరే, నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే. ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది, వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది. లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో. 3 గైడర్స్ నిలబడించడం ఎస్క్రూ కూడా కాలే అధ్యక్ష. ఒప్పించినా అని చెప్పినా నేనున్నప్పుడు అయిపోయిందంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పు, మీకే చెప్తున్నా. ఇక పోయి చూద్దాం. ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు కన్విన్స్ చేసిన. ఆయన ఏమంటాడు, దీన్ని ఫోర్క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పిన సాబ్ ఐసాయితో 2 साल लगता టెండర్ लगने के वाले ये ఫోర్క్లోజ్ లేక. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పిన మీరు కంపెన్సేషన్ ఇచ్చి క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేసుకోండి. 6 లేన్ చేయాలంటే ఏంటంటే ఎంఐఏ డిపిఆర్ ఇచ్చిండు. 4th మంత్లో డిపిఆర్ టెండర్ అయిపోయింది. వాటి రిపోర్ట్ ఇచ్చినాక 4th మంత్లో 6 లేన్గా స్టార్ట్ చేపించారు. సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతోని చేసుకొచ్చిన బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరీ కట్టాలి, చండీగ్రామం యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలన్నా, సెక్రటరీ కట్టాలన్నా, ప్రగతి భవన్ చూసుకోవాలన్నా. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు. రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. నా పని అది, వారి పని అది. అందుకని మీరు మళ్ళీ వేరే ఫామ్లో రమ్మంది సార్, అన్ని మాట్లాడదాం.